హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఏపీ ఫ్లవర్ షో ఫల పుష్ప ప్రదర్శన మరియు అమ్మకం ఎగ్జిబిషన్లో ఉన్నాం. ఈ ఎగ్జిబిషన్ డిసెంబర్ 21 సాటర్డే నుంచి డిసెంబర్ 26 థర్స్డే అంటే గురువారం వరకు కండక్ట్ చేస్తున్నారు. అడ్రస్ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ గ్రౌండ్, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్, విజయవాడ. ఇక్కడ పార్కింగ్ టికెట్ అండ్ లోపలికి ఎంట్రీ టికెట్ కూడా ఉందండి. ఎంట్రీ టికెట్ వచ్చి 20 రూపీస్, పార్కింగ్ టికెట్ అయితే 2 వీలర్కి 10 రూపీస్ తీసుకుంటున్నారు. మొక్కలను అలాగే న్యాచురల్ ఉత్పత్తులను ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ ఎగ్జిబిషన్ ఒక వరమని చెప్పాలి. ప్రకృతిలో విలువైనది, అందమైనది, ఆరోగ్యవంతమైనది ఏమిటి అంటే నేను మాత్రం పచ్చని మొక్కలు అని చెప్తాను. మనుషులు లేకుండా మొక్కలు బ్రతకగలుగుతాయి, కానీ మొక్కలు లేకుండా మనిషి ఈ ప్రపంచంలో బ్రతకలేడు. మీరేమంటారు? నాకు మొక్కలంటే ప్రాణం. మరి మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి. ఒక్క కామెంట్ మనల్ని బంధువులను చేస్తుంది. అభిప్రాయాలు కలిసిన స్నేహం కలకాలం ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్పానో ఈ వీడియో చివరిలో మీకే అర్థమవుతుంది. ఈ ఎగ్జిబిషన్లో మొక్కల పేర్లు, వాటి కాస్ట్ గురించి డీటెయిల్స్ మరియు ఎరువుల గురించి, ఇంకా కుండీల రేట్లు, మీకు కావలసిన కూరగాయల విత్తనాలు, అసలు విషయం చెప్పాలంటే అసలు సిసలైన న్యాచురల్ పద్ధతిలో తయారు చేసిన కొబ్బరి నూనె గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను. అలాగే మాకు సంపాదన కాదు ముఖ్యం, మా ప్యాషన్. మేము నమ్ముకున్న మా వృత్తి నిలబడాలి, నిజమంటే 10 మందికి తెలియాలి, అధిక ధరలను అరికట్టాలి, సహజమైన పద్ధతిలో పండిన పంటలు 10 మందికి తెలియాలి అని కొందరి ఉద్దేశం. అటువంటి గొప్ప వ్యక్తుల పరిచయాలు ఈ వీడియోలో మీకోసం. మీరు వినండి, మీ పిల్లలకి నేర్పించండి. ఇది నా విజ్ఞప్తి. వీళ్ళందరినీ చూస్తుంటే ఏదో సాధించాలని నా మనసుకైతే నిజంగానే ఆనందం కలిగింది. మనం పడిన కష్టం ఒక కష్టమేనా అనిపించింది. పిల్లలకి నిజమైన విలువైన విద్య ఇదే అని నేనైతే 100% ఫీల్ అయ్యా అండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు సేమ్ ఫీలింగ్ కలిగినా, మీ మనసుకి నిజమే అనిపిస్తే తప్పక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నా వీడియో 10 మందికి చేరుతుంది, నా మాట వినిపిస్తుంది. లైక్ చేయడం మర్చిపోరుగా. ఉత్తమ రైతు అవార్డు, నేషనల్ శ్రీశక్తి అవార్డు పొందిన మహిళా రైతు గారిని కలుద్దాం. మీతో పాటు నాకు కూడా ఇన్స్పిరేషన్. అలాగే రకరకాల మొక్కల పేర్ల గురించి తెలుసుకుందాం. కొన్ని రకాల మొక్కల పేర్లు అయితే నాకు నోరు కూడా తిరగడం లేదు. ఒక మొక్క అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, అదే బల్బు చామంతి. దాంట్లో 5 కలర్స్ ఉన్నాయి. సో వాటి ప్రైజెస్ గురించి తెలుసుకుందాం. అలాగే ఆక్సిజన్ ప్యూరిఫైర్ ప్లాంట్ కూడా ఉంది. ఇలా అందమైన మొక్కలను చూడడానికి రెడీగా ఉండండి. చాలా మంది మొక్కల ఏజ్ని అడిగి మరీ తీసుకుంటున్నారు. విజయవాడలో మొక్కలను ప్రేమించేవారు, ఇష్టపడేవారు ఇంతమంది ఉన్నారా అనిపించింది. మొక్కల గురించి తెలుసుకునే ముందు కుండీల రేట్లు, వాటి తయారీ గురించి వీరి మాటల్లో తెలుసుకుందాం. వెల్కమ్ టు గార్డెన్స్ నీడ్ కంపెనీ. మనది వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో సప్లై ఉంటుందండి. కంపెనీ పేరు వచ్చేసి గార్డెన్స్ నీడ్. 3000+ వెరైటీ ఉన్నటువంటి కంపెనీ. మనకి ఆల్ ఓవర్ ఇండియాలో సప్లై ఉంటుంది. మన దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు ప్లాస్టిక్ వెరైటీ కానీ ఫైబర్ వెరైటీ కానీ చూసుకున్నట్టయితే కొంచెం గట్టిగా చెప్పరా, 2 ఇంచెస్ 4 ఇంచెస్ నుంచి వెళ్ళి కూడా మనకు 20 ఇంచెస్ వరకు కూడా పాట్స్ అవైలబుల్ ఉంటాయి. మన దగ్గర ప్లాస్టిక్, ఫైబర్, ఇండోర్, అవుట్డోర్ అన్ని రకాలుగా ప్లాంట్స్ అవైలబుల్ ఉంటాయి. ఈ మోడల్స్ వచ్చేసి మనం FRP మోడల్స్ అంటాము. ఇది మనము ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తోటి రెడీ చేస్తాము. ఇవి వచ్చేసి మనకు ఫైబర్ అంటాము. ఇది అడ్వాంటేజ్ ఏంటంటే, మనం అవుట్డోర్లో యూజ్ చేసినా కూడా కమ్సే కమ్ ఒక 10 to 12 ఇయర్స్ వస్తుంది. సింటెక్స్ వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా, ఆ మెటీరియల్తో మనం రెడీ చేస్తాము. దీంట్లో మీకు మల్టిపుల్ సైజెస్ అంటే మల్టిపుల్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. ఇంకా అట్లా అని కాకుండా దీంట్లో కలర్స్ ఏమేమి వస్తాయి సార్? దీంట్లో వచ్చేసి మనకు గ్రే వస్తుందండి, వైట్ మార్బుల్ అండ్ శాండ్ స్టోన్ వస్తుందండి. ఈ 3 మోడల్స్ అవైలబుల్ ఉంటాయి మనకి. ఇక్కడ ఉంచండి. ఇది వచ్చేసి వైట్ మార్బుల్ అంటాము. దీంట్లో మనం మార్కెట్లో ఎవరు వేయనటువంటి సర్వీస్ ఏంటంటే, బాటమ్ ట్రే ఎలాంటి ఎక్స్ట్రా చార్జెస్ లేకుండా పాట్తో పాటు ఇచ్చేస్తామండి. ఇంక్లూడింగ్ పాట్ ఇచ్చేస్తాము. దీంట్లో మన దగ్గర మల్టిపుల్ సైజెస్ అనమాట. మనం కోన్ షేప్లో కావాలంటే కోన్ షేప్లో, రౌండ్లో అంటే రౌండ్లో, స్క్వేర్ మోడల్స్లో కూడా మన దగ్గర ప్రతి మోడల్స్ అవైలబుల్ ఉంటాయండి. ప్రతి పాట్కి మనం ప్లేట్ ఇస్తాము. బాటమ్ ట్రే మళ్ళీ మీరు ఎక్స్ట్రా పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రైజెస్ ఎలా ఉంటాయి? ప్రైజెస్ వచ్చేసి మనకు ఫైబర్లో 500 నుంచి స్టార్ట్ అండి. ఓకే, ఇది రీసెంట్ లాంచ్ చేస్తాము స్క్వేర్ మోడల్లో. మీరు MRP చూడొచ్చు, 500 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు ఏపీ ఎగ్జిబిషన్ ఆఫర్ లో మనం 10% డిస్కౌంట్ కూడా ఆపరేట్ చేస్తున్నాం. సో 50 రూపీస్ మైనస్ చేస్తే 450 వస్తుంది. అలాంగ్ విత్ ఇంక్లూడింగ్ ట్రే వస్తాయి, బాటమ్ ట్రేస్ వస్తాయి. ఓకే సార్. సో ప్లాంట్ అనేది ఇందులో డైరెక్ట్ మీరు డైరెక్ట్ ఇంప్లాంట్ చేసుకోవచ్చు. మీకు డైరెక్ట్ సన్ లైట్ లో ఎక్స్పోజ్ చేసినా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు.
ఓకే మన మెటీరియల్ ఏంటంటే మనకు అర్థమయ్యే భాషలో సింటెక్స్ వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కానీ ఎగ్జాక్ట్ ఆ మెటీరియల్ తోటి వస్తుంది. రోటోమోల్డ్ ప్లాస్టిక్ అంటాము, డబుల్ లేయర్ ప్లాస్టిక్ వస్తుంది. మీరు కంప్లీట్ అవుట్డోర్ లో యూజ్ చేసినా కూడా 10 to 12 years 100% వస్తాయండి. హ్యాంగ్ చేసుకోవడానికి కూడా అంటే దీంట్లో ఉండవండి. హ్యాంగ్ చేసుకోవడానికి మీకు మామూలుగా రెగ్యులర్ అయితే హ్యాంగింగ్స్ ఉంటాయి. ఈ మోడల్స్ యూజ్ చేసుకోవచ్చు. హ్యాంగింగ్స్ లో కూడా మనకి సెల్ఫ్ వాటరింగ్ హ్యాంగింగ్స్ వచ్చాయండి లేటెస్ట్ గా. ఓకే, సెల్ఫ్ వాటరింగ్ హ్యాంగింగ్స్ అంటే ఇట్లా వస్తాయి. మనం ఏంటంటే బాల్కనీలో హ్యాంగ్ చేసినప్పుడు వాటర్ బాల్కనీలోకి వచ్చి మొత్తం వెట్ అయిపోతుంది. అలాంటి దాని సొల్యూషన్ కోసం మనం బ్లాక్ పాట్ ఇస్తాము. దీంట్లో ఏంటంటే యాక్చువల్ ప్లాట్ దీంట్లో ఉంటుంది, ప్లాంట్ దీంట్లో ఉండిద్ది. మనం డైరెక్ట్ బాల్కనీ హ్యాంగ్ చేసుకున్నా కూడా మనకు వాటర్ అనేది కిందికి రాకుండా ఉంటుంది. అంటే మన పాట్ కుండీతో కలిపి మనం అవసరం లేదు, మీరు డైరెక్ట్ దీంట్లో ఇంప్లాంట్ చేసుకోవచ్చు. ప్లాంట్ దీంట్లో డైరెక్ట్ దీంట్లో ఇంప్లాంట్ చేసుకుంటే ఎక్సెస్ అయిన వాటర్ కిందికి వెళ్ళిపోతాయి. మళ్ళీ మనకు ప్లాంట్ కి అవసరం ఉన్నప్పుడు రూట్స్ ఎలాగో వాటర్ లో ఉంటాయి కాబట్టి మన ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుంటారు. డైరెక్ట్ అంటే ఇప్పుడు మనం మట్టి వేసి మట్టి కోకోపీట్ వేసి పెట్టుకోవాలండి. మామూలుగా అంత పెద్దగా అవసరం లేదు అనుకుంటే మామూలుగా మన దగ్గర స్మాల్ సైజ్ యూరో బాస్కెట్స్ అంటాం మనం. స్పెషల్ గా మన దగ్గర అంటే 12 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. దీంట్లో 3 సైజెస్ ఉంటాయి మన దగ్గర, 6 inches, 8 inches, 10 inches 3 సైజెస్ అవైలబుల్ ఉంటాయి. ప్రతి దాంట్లో మనకు 12 కలర్స్ అవైలబుల్ ఉంటాయండి. ఓకే సార్, ఇవి ప్రైస్ ఇది ఎలా ఉంటుంది? ఇది వచ్చేసి మనకు 175 MRP అండి. దీని మీద కూడా ప్రతి ప్రోడక్ట్ మీద మనం 10% డిస్కౌంట్ ఇస్తున్నాము. ఇవి వచ్చేసి మనకు 6 inches హ్యాంగింగ్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి మనకు 72 రూపీస్ MRP. దీంట్లోనే సేమ్ మోడల్ లో 8 inches ఉంటుంది, మన దగ్గర 120 రూపీస్ MRP ఉంది. తర్వాత 10 inches ఉంది, 267 రూపీస్ MRP. దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ సార్? ప్రతి దాంట్లో మనకు మల్టిపుల్ కలర్స్ అండి. ఎగ్జాక్ట్ గా ఈ వాటర్ సెల్ఫ్ వాటరింగ్ దాంట్లో వచ్చేసి 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మామూలుగా ఈ హ్యాంగింగ్ లో వచ్చేసి మనకు 12 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. మీరు ఇట్లా బ్యాక్ సైడ్ చూస్తే కూడా మన దగ్గర వెరైటీ కనిపిస్తాయి. రెక్టాంగులర్ పాట్స్ ఉన్నాయి, లోటస్ పాట్స్ ఉన్నాయి. ఇట్లా ఇవి లోటస్ పాట్స్ అండి. లోటస్ పాట్స్ లో మొత్తం మన దగ్గర 5 సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది స్టార్టింగ్ సైజు మనకి 15 inches నుంచి వెళ్ళి 48 inches వరకు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇది వాటర్ అనేది మరి ఎక్కడ? ఇది లోటస్ కోసం అండి. అంటే లోటస్ లో వాటర్ స్టోరేజ్ ఉండాలి కాబట్టి ఇట్లా ఇస్తాము. లేదు మేము బోన్సాయికి యూజ్ చేసుకుంటామంటే కూడా మీరు బోన్సాయి యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు హోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. దీంట్లో డైరెక్ట్ గా మనం మీరు డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చు, డైరెక్ట్ పెట్టుకోవచ్చు. ఇది మనం రీసెంట్ లాంచ్ చేస్తాం తులసి పాట్ అండి. స్టార్టింగ్ వచ్చేసి 1000 రూపీస్ MRP నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో 3 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఇది వచ్చేసి మనకు 9 inches పాట్ వస్తుంది. దీని తర్వాత బిగ్ సైజ్ వచ్చేసి మనకి 12 inches పాట్ వస్తుందండి. ఇక్కడ ఉంచండి, 12 inches పాట్ వస్తుంది, 1400 రూపీస్ MRP ఉంటుందండి. తర్వాత 20 inches పాట్ కూడా ఉంటుంది, 3000 రూపీస్ MRP ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా ఈ సెగ్మెంట్ లో కంప్లీట్ గా మనకు ఈ 3 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. శాండీ కలర్, వైట్ మార్బుల్ అండ్ గ్రే మార్బుల్. ఈ 3 కలర్స్ మన దగ్గర సేమ్ 10% అండి. ఎగ్జిబిషన్ ఆఫర్ లో సేమ్ 10% ఇస్తున్నాము. ఎవరైనా నర్సరీ వాళ్ళకు ఉంటే మాత్రం వాళ్ళకి బల్క్ మార్జిన్స్ ఉంటాయి, బల్క్ పర్చేజ్ మీద బల్క్ మార్జిన్స్ ఉంటాయి. ఇది రీసెంట్ గా లాంచ్ చేసాము. ఇది కూడా మనకు ప్లాస్టిక్ లోనే వస్తుంది, కాకపోతే థిక్నెస్ ఎక్కువ ఉండిద్ది. ఇది కూడా మనం సేమ్ కలర్ లో విత్ బాటమ్ ట్రే ఇస్తున్నాం అండి. ఓకే, సో ట్రేస్ ఏవైనా కూడా సేమ్ కలర్ లో సేమ్ కలర్స్ వస్తాయి. అంటే ఈ ఒక్క మోడల్ మన దగ్గర ఇట్లా వస్తుంది చూడండి. ఓకే, yellow కలర్. మామూలుగా ఇంతకుముందు మనం ఓన్లీ ఫైబర్ కి మాత్రం ఇస్తుండే, ఇప్పుడు ప్లాస్టిక్ లో కూడా ఈ వెరైటీకి మనం కొత్తగా లాంచ్ చేసాము. దీంట్లో 2 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర, 10 inches అండ్ 12 inches. దీంట్లో ఆల్మోస్ట్ మనకు 6 కలర్స్ అవైలబుల్ ఉంటాయండి. సో ఏ పాట్ అయినా ఏదైనా కూడా కలర్స్ అయితే అవైలబుల్. కలర్స్ లో మాత్రం చాలా అవైలబుల్ ఉంటాయండి. మేజర్ గా ప్రతి దాంట్లో మినిమం 6 కలర్స్ ఖచ్చితంగా అవైలబుల్ ఉంటాయండి. ఓకే సార్, దీని ప్రైస్ ఎలా ఉంది? ఇది మనకు 249 రూపీస్ MRP అండి. మీరు చూడొచ్చు ప్రతి పాట్ పైన మన MRP వస్తుంది. మామూలుగా ఏదో మన నోటికి వచ్చింది చెప్పడానికి ఉండదు. ఇది ప్రైజెస్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో మాకు ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ ఉంటుంది. మీరు ఏ ఏరియా వెళ్ళినా కూడా ఏ కార్నర్ లో కూడా సేమ్ MRP ఉంటుందండి. మీరు ఎక్కడి నుంచి సార్ అసలు? యాక్చువల్ నేను హైదరాబాద్ నుంచి అండి. ఏపీ తెలంగాణ నా అండర్ లో ఉంటుంది. బేసిక్ కంపెనీ వచ్చేసి ఢిల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఢిల్లీ నుంచి వెళ్ళి మీరు ఏపీ తెలంగాణ కాకుండా మన ఇండియాలో ఏ కార్నర్ లో ఉన్నా కూడా మన సర్వీస్ ఉంటుంది. ప్రతి ఏరియాలో మన డిస్ట్రిబ్యూటర్స్ అవైలబుల్ ఉంటారు. అక్కడ నుంచి మీరు ప్రొడక్ట్ పర్చేస్ చేయాలి. బ్రాంచెస్ ఉన్నాయి మేడం. మనకి ఏపీలో వచ్చేసి 4 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి అండ్ వైజాగ్ లో డిస్ట్రిబ్యూటర్స్ అవైలబుల్ ఉన్నారు. ప్రతి దగ్గర మీకు లోకల్ పర్చేసింగ్ అవైలబుల్ ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ మీ స్టాల్ ఎన్ని రోజులు ఉంటుంది? ఈ రోజు నుంచి 26th వరకు అండి. 26 డిసెంబర్ వరకు ఈవినింగ్ వరకు మనం అవైలబుల్ ఉంటాం విజయవాడ ఎగ్జిబిషన్. 5 days. ఓకే ఓకే ఓకే. మీ పేరు సార్? నా పేరు మధుకర్ అండి. గార్డెన్స్ నేను కంపెనీ ఎంప్లాయీ. నేను లాస్ట్ 4 years నుంచి కంపెనీలో వర్క్ చేస్తా ఉన్నాను. హోల్సేల్ అండ్ రీటైల్ మేము సప్లై చేస్తామండి. ఓకే ఓకే సార్, మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారా? నేను విజిటింగ్ కార్డ్ ఇస్తాను. ఓకే 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 సార్, థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే. నేను చూపిస్తున్న స్టాల్స్లో ఎవరి ఫోన్ నెంబర్ అయినా మీకు కావాలన్నా నాకు ఒక కామెంట్ చేయండి. మీకు వెంటనే సమాధానం ఇస్తాను. ఇమ్మీడియట్గా నేను మీకైతే కామెంట్ చేస్తాను. నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పా కదండి, ఉత్తమ రైతు అవార్డు మహిళా రైతు గారిని పరిచయం చేస్తాను అని. వారి స్టాల్ అయితే
ఇదేనండి. సో మనం వారి స్టాల్కి అయితే వచ్చేసాము. సో అక్కడ వారు ఏ ఐటమ్స్ అయితే మనకి వాళ్ళు సేల్ చేస్తున్నారు అనేది డీటెయిల్గా వారి మాటల్లో క్లియర్గా మనం తెలుసుకుందాం. గెట్ రెడీ. మేడం హాయ్ మ్యామ్. సో మీ దగ్గర ఉన్న అన్ని ప్రోడక్ట్స్ అన్ని ఆర్గానిక్ సంబంధించిన న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం. సో ఏమేమి ఉన్నాయి, వీటి ప్రైజెస్, వీటి డీటెయిల్స్ కొంచెం మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మాది వచ్చేసి నూతకి గ్రామం, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా. నా పేరు కొండా ఉషారాణి. ఉత్తమ రైతు అవార్డు, నేషనల్ శ్రీశక్తి అవార్డు తీసుకున్నాను. మేము వచ్చేసి ఫార్మర్స్ కి దశపర్ణిక కషాయం అని చెప్పేసి అని ఒక కషాయం చేస్తాము. దీనికి పెస్ట్ కంట్రోల్, తెల్లదోమ ఉన్నా, పచ్చదోమ ఉన్నా, పచ్చ పురుగు, లద్దె పురుగు, బూడిద తెగులు, బ్యాక్టీరియా తెగులు, వైట్ మిల్లీ బగ్స్ ఏది ఉన్నా కూడా దశపర్ణిక కషాయానికి తగ్గిపోతుంది. దీని కాస్ట్ వచ్చేసి లీటర్ 150 రూపీస్. ఓకే మ్యామ్. తర్వాత నీమాస్త్రం. ఈ నీమాస్త్రం చిన్న చిన్న పురుగులకి వీటికి బాగా పనిచేస్తుంది. దీన్ని కూడా 100 రూపాయలు దీని కాస్ట్. ఫిష్ అమినో యాసిడ్ మొక్కలకి గ్రోత్ ప్రమోటర్ గా, ఇమ్యూనిటీ పవర్ గా బాగా పనిచేస్తుంది. ఫ్లవరింగ్స్, పూత పిందె బాగా వస్తుంది. సో ఏ మొక్కల కన్నా ఇవన్నీ యూస్ చేయొచ్చు? ఏ మొక్కకైనా, ఇంక్లూడ్ తులసి మొక్కతో సహా దేనికైనా వాడొచ్చు. ఓకే. ఇది వచ్చేసి ఘనజీవామృతం ఎరువు. దీన్ని కంప్లీట్ గా కౌడంగతో చేస్తాము. ఆవు పేడతో మేము తయారు చేసే ప్రాసెస్ లో జీవామృతంతో పాటు ట్రైకోడర్మా, సుడోమోనాస్, వ్యామ్ కూడా మిక్స్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇవన్నీ వేయటం వల్ల మొక్కలకి హెల్దీగా ఉంటాయి. హ్యూమన్స్ ఒకటి ఏర్పడుతుంది, సాయిల్ గుల్లబారిపోతుంది, మొక్కలు బాగా గ్రోతింగ్ వస్తుంది. వానపాముల ఎరువు ఏంటంటే ఆర్టిఫిషియల్ గా ఎత్తవాంసం వేస్తారు. ఓకే. సో మన ఎరువు ఆవు పేడ వేయటం వల్ల మన సాయిల్ లో నుంచి వానపాము పుట్టి వానపాము ఎక్కువగా డెవలప్ అవుతుంది, నేల గుల్లబారిపోతుంది అనమాట. ఓకే. ఓకే మ్యామ్. దీని కాస్ట్ వచ్చి మ్యామ్ ఇది 2 kg 50 రూపీస్. విడిగా 50 kgs బ్యాగ్స్ తీసుకుంటే కనుక మా దగ్గర 1000 రూపీస్ అండి. ఓకే. ఇది 2 kgs 50 రూపీస్. ఓకే. ఇది ఇప్పుడు డైరెక్ట్ ఏముంటారు మ్యామ్? ఏమైనా డిస్కౌంట్ ఆఫర్? ఘనజీవామృతం ఇది ఉంటుంది. బల్క్ లో తీసుకుంటే కనుక తగ్గిస్తాను కొంచెం. ఓకే. ఓకే. సో వీటన్నిటిని కూడా మేము 750 మంది రైతులతో ఈ ప్రకృతి వ్యవసాయం చేపిస్తున్నాము. ఈ రైతులతో చేయించేసి వీటితో పాటు రైతులు ఏవైతే పంటలు పండించారో ఆ పంటల్ని కందిపప్పు, శనగలు, మినుములు, పెసలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తము రైస్ తో సహా మళ్ళీ మేము ఫార్మ్ టు కన్జ్యూమర్ బైబ్యాక్ తీసుకొని మా దగ్గర ప్రాసెసింగ్ జరుగుతుంది. ఓకే. సో ప్రాసెసింగ్ జరిగితే కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, శనగపిండి ఇవన్నీ మేము చేస్తాం. టర్మరిక్, కారము ఇవన్నీ. సో ఇవన్నీ చేసి ప్లాంట్ హెల్త్, సాయిల్ హెల్త్, ప్లాంట్ హెల్త్, హ్యూమన్ హెల్త్, ది ఫార్మ్ టు కన్జ్యూమర్ మా కాన్సెప్ట్. ఓకే. ఓకే. సో ఇవన్నీ మిల్లెట్స్, ఓదలు, అండుకొర్రలు, కొర్రలు, సామలు, ఆరికలు అన్నీ ఉంటాయి. ఇది బ్లాక్ రైస్. ట్రెడిషనల్ వెరైటీస్ లో పురాతన కాలంలో, రాజుల కాలంలో ఇవి నల్ల బియ్యం తినేవాళ్ళు. ఎస్ మ్యామ్. సో ఈ నల్ల బియ్యం తినడం వల్ల మనకి ఫ్యాట్ మొబిలైజ్, ఎలాంటి ఫుడ్ తిన్నా కూడా మంత్లీ 3-4 kgs వెయిట్ లాస్ అవ్వచ్చు. దీని ఒక చిన్న ఫార్ములాతో. సో ఇది బ్లాక్ రైస్, ఇంక్లూడింగ్ ఇది రైస్ తో యాడ్ చేసి ఈ రైస్ ని ఆవు నేతిలో వేయించుకొని ఎండపెట్టేసి ఓకే దీన్ని మిల్ చేసేస్తే సన్నటి రవ్వలాగా వస్తుంది. సో ఆ రవ్వను వచ్చేసేసి ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే కానీ, నైట్ పడుకునేటప్పుడు కానీ జావలాగా చేసుకొని బెల్లం కలుపుకొని తాగేసేయాలి డైలీ 1 గ్లాస్. ఓకే మ్యామ్. ఇది యాక్చువల్ గా నేను ఒకసారి వండానండి. వండితే అది రెడ్డిష్ గా వస్తుంది కదా మ్యామ్? బీట్రూట్ కొంచెం బ్లాక్ రైస్ కలర్ చేంజ్ అలాగే. యాక్చువల్ గా మాకేంటంటే హెల్త్ కి మంచిదని తెలుసు, కానీ చిన్న పిల్లలకి యూజ్ చేయొచ్చా? చేయొచ్చు. బిలో వాళ్ళకి, చిన్న పిల్లలకని కాదు, క్యాన్సర్ వాళ్ళకి కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్న వాళ్ళకి కానీ, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫ్యాటీ మొబిలైజేషన్ బాగా జరుగుతుందండి. ఓకే. ఓకే. చిట్టి ముత్యాలు వచ్చేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న, రోగనిరోధక శక్తి పెరగడానికి వీటికి చిట్టి ముత్యాలు బాగుంటుంది. అందులో ఇంద్రాణి ఒకటి స్పెషల్ ఐటమ్. ఈ ఇంద్రాణి రైస్ వచ్చేసి మోకాల్లో గుజ్జరిగిపోయిన వాళ్ళు కానీ, మోకాలు నొప్పులు కానీ, నరాల బలహీనత కానీ, ఎముకలు దృఢంగా లేకపోయినా వీటన్నిటికీ కూడా బాగా ఇంద్రాణి రైస్ పనిచేస్తుంది. 3 to 4 months రెగ్యులర్ గా తినాలి. ఈ చిట్టి ముత్యాలు, ఇంద్రాణి రెండు సెంటెడ్ వెరైటీయే. ఈ సెంటెడ్ వెరైటీ రైస్ వల్ల మొత్తం కూడా నార్మల్ గా ఉన్న వాళ్ళు కూడా డైలీ వీటిని రైస్ లాగా తినేయచ్చు మేడం. మినిమం మార్కెట్ లో కొనుక్కునే రైస్ కి దీనికి మినిమం 20-25 రూపీస్ డిఫరెంట్ ఉంటుంది. అవునండి, అవును. సో ఈ మినపప్పు కూడా మేము ఓన్ గా పంట పండించేసి మన దగ్గర ప్రాసెసింగ్ చేసి చేసేవి. ఓకే మ్యామ్. ఈ మినపప్పు, పసుపు, అలాగే పసుపు వచ్చేసి మాకు కుర్కుమిని % 6.92 ఉంటది. ఓకే. నేచురల్ ఫార్మింగ్ చేసి ఇది చేస్తాము. దీన్ని డైరెక్ట్ గా తాగినా తిన్నా కానీ బాడీలో ఇమ్యూనిటీ పవర్ కి, రెసిస్టెన్స్ పవర్ కి బాగా పనిచేస్తుంది. సో మేము ఆవు పేడ పిడకలు కూడా చేస్తాము. ఈ ఆవు పేడ పిడకలు ఇంట్లో ధూపం వేసుకోవటం వల్ల పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కువ వస్తాయి, దోమలు ఏమీ ఉండవు,
ఓకే. బ్రీతింగ్ ప్రాబ్లం ఏమన్నా ఉన్న వాళ్ళు కానీ స్మెల్ పీలిస్తే వెంటనే రిలీఫ్ వస్తుంది. అంటే ఇది ఏ టైంలో దీన్ని యూజ్ చేయాలంటారు? మార్నింగ్ టైం యూజ్ చేయాలి? మార్నింగ్ టైంలో ధూపం దేవుడికి దీపారాధన చేసిన టైంలో వేసుకోవచ్చు, నైట్ 6 తర్వాత వేసుకోవచ్చు. ఎప్పుడు వేసినా morning కూడా time లో కిటికీలు మొత్తం క్లోజ్ చేసేసి ఒక కర్పూరం బిళ్ళ పెట్టేసి ఓకే. దాన్ని ముక్కలు చేసి పెట్టేసేస్తే అదే స్మోక్ వస్తుంది. ఇప్పుడు మార్నింగ్ టైం యూజ్ చేస్తే ఈవినింగ్ వరకు మనకి ఈ ఆ ఫ్లేవర్ ఉంటుంది. ఉంటుందండి. కథ క్లోజ్ చేసుకోవాలి అంతే. సో తర్వాత అయినా ఓపెన్ చేసేసుకోవచ్చు కదా? మొత్తం ఏం లేదు మేడం, ఆ పొగ వచ్చినంత సేపు కొంచెం ఉంటే ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది అన్నమాట. ప్రశాంతంగా పిల్లలకి ఏం ప్రాబ్లం ఉండదు కదా? అసలు పిల్లలు చాలా హాయిగా నిద్రపోతారు. ఓకే ఓకే మ్యామ్. బాగా. ఓకే, ఇవన్నీ మీకు ఓన్ ప్రొడక్ట్స్ మ్యామ్ లేకపోతే మీరు రైతుల దగ్గర? లేదు, ఓన్ ప్రొడక్ట్స్. నేను 6 ఎకరాల వ్యవసాయం చేస్తానండి. ఓకే. 6 ఎకరాల వ్యవసాయంలో నేను టర్మరిక్, వరి, గోవా, జామ, కూరరటి, వెజిటేబుల్స్ ఇవన్నీ పండిస్తాను. ఓకే. కొన్ని ఐటమ్స్ పల్సెస్ మినుము ఇవన్నీ నేను పండించేవి. పెసలు, శనగలు, కందిపప్పు వేరే రైతుల దగ్గర నుంచి గ్రౌండ్ నట్స్ ఇవన్నీ తీసుకొచ్చి చేస్తాం. చిల్లీ పౌడర్, టర్మరిక్ అవన్నీ మా దగ్గరే ప్రాసెసింగ్ జరుగుతుంది. అదే చెప్పాను, ఫార్మ్ టు కన్స్యూమర్ మాది. ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ వాళ్ళు ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే మీరు బల్క్ లో ఇస్తాను. నాకు ఆల్రెడీ ఏపీ, తెలంగాణ వెళ్తుంది, కర్ణాటక వెళ్తుంది. ఓకే. సో అవుట్ ఆఫ్ వేరే కంట్రీస్ వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు. ఓకే ఓకే. సో మాకు ఫారెన్ డెలిగేట్స్ చాలా మంది విజిట్ చేశారు. ఓకే మ్యామ్. చాలా బాగా ఇది వచ్చేసి చేశారు అనమాట. వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. హలో సార్, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం సార్. ఇక్కడ మీ దగ్గర ఇప్పుడు ఏమేమి ప్రోడక్ట్ ఉంది సార్ మీకు? నా దగ్గర ప్రస్తుతానికి నాటు విత్తనాలు ఉన్నాయండి. ఓకే. నేను 10 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ ఫార్మర్ని. ఓకే సార్. నేను మా సొంత పొలంలోనే వ్యవసాయం చేస్తాను. ఆర్గానిక్గా ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఆవు పేడతో, ఆ జీవామృతంతోనే వ్యవసాయం చేస్తాను. ఓకే సార్. వ్యవసాయం చేసుకుంటూ కొన్ని విత్తనాలని నేను ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలే పండిస్తాను. కొంచెం గట్టిగా చెప్పరా సార్? ఆకుకూరలు, కూరగాయలే పండిస్తాను నేను. ఓకే సార్. వాటిలో మనకేందంటే ఇటు హైబ్రిడ్ విత్తనాలు వాడకుండా ఓన్లీ నాటు విత్తనాలు వాడుకుంటే మన విత్తనాన్ని మనమే నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకోవచ్చు. ప్లస్ ఇదేంటంటే ఈ నాటు విత్తనాలు మన పురాతనంలో ఇప్పుడు మొత్తం ట్రెడిషనల్ అంటే వెనకట ఉన్న విత్తనాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి మేడం. ఈ మిద్దె తోటల వాళ్ళు, మామూలుగా పెరటి తోట వాళ్ళు కూడా నాటు విత్తనాలు వేయడానికే బాగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే దాని నుంచి వచ్చిన కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ మంచి రుచిగా ఉంటున్నాయి, ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటున్నాయి అని నాటు విత్తనాల కోసమే ఎక్కువ అందరూ అడుగుతున్నారు. అందుకని నన్ను ఎక్కువ అడగడం వల్ల ఏంటంటే దీన్ని అందరికి అందజేయాలన్న ఉద్దేశంతో నేను నాటు విత్తనాలని మా చెవులోనే కొంత డెవలప్ చేసి, నా దగ్గర లేని విత్తనాలు మాత్రం చుట్టుపక్కల రైతులు మామూలుగా ట్రెడిషనల్గా వాళ్ళ విత్తనాన్ని వాళ్ళే వాడి పండించుకునే రైతుల దగ్గర సేకరించి ఇక్కడ పెట్టి అమ్ముతున్నానండి. ఎక్కువ రేటు కాదు. ఆకుకూరలు అయితే 10 రూపాయలు, కూరగాయ విత్తనాలు 25 రూపాయలకి అమ్ముతున్నాను. అంటే సార్ ఇప్పుడు వీటి మీరంటే ఒరిజినల్ అంటున్నారు కదా, ఈ విత్తనం వల్ల మొక్క అనేది గ్రో చాలా ఫాస్ట్ గా పెరుగుతుందా? అప్పుడు అంటే ఫాస్ట్ గా అంటే హైబ్రిడ్ అంత ఫాస్ట్ గా పెరగదు మేడం. కాకపోతే ఏంటంటే దీనిలో రెసిస్టెంట్ పవర్ ఎక్కువ ఉంటుందండి. రెసిస్టెంట్ పవర్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ తెగుళ్ళ బారిన, ఎక్కువ పురుగు బారిన పడదు. ఉన్నంత వరకు తక్కువలోనే గట్టిగా కాస్తుంది. దానివల్ల ఏంటంటే దానికి రెసిస్టెంట్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ కాలం ఇది మన నేలలో కాస్తూ ఉంటుందండి. అంటే మిద్దె తోట అనేసరికి అందరూ కుండీలు, పెద్ద పెద్ద కుండీలు కొంచెం ప్రిఫర్ చేస్తున్నారు. ఆ కుండీల్లో ఈ విత్తనాలు వేయటం వల్ల మొక్క అనేది మంచి గ్రో వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏం ఉండదు అంటారా? మిద్దె తోటల వాళ్ళకి ఇది చాలా బాగా సెట్ అవుతుందండి. మిద్దె తోటల వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు 2-3 రోజులు, 4-5 రోజులు పట్టించుకోపోయినా గానీ దీనికి ఇది ఏం కాదనమాట. ఒరిజినల్ విత్తనం వలన, రియల్ విత్తనం వలన ఎటువంటి ప్రాబ్లం ఉండదు అంటారు. మిద్దె తోటల వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది మేడం. ఇది రేటు కూడా తక్కువే, మంచిగా అన్ని మొలుస్తాయి మేడం. నా దగ్గర అన్ని బాగా కాస్తాయి. విజయవాడ వాళ్ళు ఎక్కువ నా దగ్గర ఎక్కువ కొంటారు మేడం. సో ఒకసారి మట్టిలో నాటిన తర్వాత ఎన్ని రోజులకి మనకి గ్రో అనేది కనిపిస్తుంది సార్ మనకి? ఇది మనం నాటిన మామూలుగా ఏంటంటే దీనిలో అన్ని విత్తనాలు మామూలుగా వేసేయచ్చు మేడం. ఒక చుక్క కూరను, కొత్తిమీర వచ్చేతలకి ఒక గంట నుంచి 2 గంటలు నానబెట్టి వేసుకోవాలి. అన్ని మామూలుగా వేసుకోవచ్చు. వేసిన తర్వాత 4 రోజులకి మొలకొస్తుంది మేడం. 20 రోజుల్లో పంట వచ్చేస్తుంది. ఓకే ఓకే సార్, సూపర్. ఓకే. సో ఇవన్నీ ప్రైజెస్ చెప్తారా సార్? ఇప్పుడు మీ దగ్గర ఇవన్నీ ఆకుకూరలు మొత్తం 10 రూపాయలే పెట్టాను మేడం. 10 రూపాయలు మొత్తం ఆకుకూరలు మొత్తం 10 రూపాయలే పెట్టాను. ఇవన్నీ కూరగాయ విత్తనాలు, రేర్ వెరైటీస్. మన రాష్ట్రంలో ఇక్కడ మన గుంటూరు, విజయవాడే కాదు, మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ దొరుకుతున్న మామూలుగా
ఇప్పుడు మన గిరిజన గ్రామాల్లో దొరికే సొరకాయలు, గిరిజన గ్రామాల్లో దొరికే దోసకాయలు, గిరిజన గ్రామాల్లో దొరికే కొన్ని బెండకాయలు, ఇవన్నిటిని కూడా సేకరించి నేను అందరికీ అందుబాటులో నాటివి. నాటు కూరగాయలకు సంబంధించిన అన్ని విత్తనాలు తీసుకొస్తున్నాను. ఓకే సార్, ఓకే. మీరు తీసుకొని మీరు ఒకసారి విత్తనాలు తీసుకున్నారనుకోండి, మళ్ళీ కొనే పని ఉండదు. మీరే డెవలప్ చేసుకొని అది అందరికి పంచుకుంటున్నారు. ఇప్పుడు మిద్దె తోటలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక విత్తనం కొనుక్కొని వెళ్ళి వాళ్ళ మిద్దె తోటలో పండిన కాయల్ని అందరికి పంచుకుంటున్నారు. చక్కగా పంచుకొని అంత స్ప్రెడ్ అవుతున్నాయి నాటు విత్తనం. ఓకే, 10 రూపాయలతో కొనుక్కుంటే 10 మందికి పంచొచ్చు అని చెప్తారు. అవునవును. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఈ స్టాల్లో విత్తనాలతో పాటు చిన్న చిన్న నారు మొక్కలను కూడా వీరు మనకి పరిచయం చేస్తున్నారండి. నల్ల మట్టితో సహా చిన్న చిన్న మొక్కలను అయితే ఇక్కడ వారు అమ్మకానికి పెట్టారు. సో మీకు అవసరమైతే డెఫినెట్గా విత్తనాలే కాకుండా మొక్కలను డైరెక్ట్గా మీరు మీ కుండీలలో పెట్టి చక్కగా పెంచుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ గ్రౌండ్లో పార్కింగ్ ప్లేస్ అయితే చాలా పెద్దదండి. ఎన్ని వెహికల్స్ వచ్చినా నో ప్రాబ్లం మనకి. అలాగే ఇన్సైడ్ గ్రౌండ్ కూడా చాలా విశాలంగా ఉంది. ఎంతమంది వచ్చినా కూడా ఆ క్రౌడ్ అనేది మనకి నిజంగానే తెలియదండి. సో పచ్చని మొక్కల మధ్యలో చల్లని గాలిని పీలుస్తూ ముచ్చట్లు చెప్పుకుంటూ నిజాలను, ఇక్కడ ఉన్న ప్రతి ఐటెం యొక్క విశేషాలను తెలుసుకుందాం రండి. అందమైన పూల మొక్కలను చూస్తూ ముందుకు వెళదాం రండి. ఈ పూల మొక్కలను చూస్తే నాకు చాలా బాగా నచ్చాయండి. అందుకనే మా వాడితో సరదాగా నేనైతే ఫోటోషూట్ చేశాను. వాడైతే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. నేనేమన్నా ఆడపిల్లన అమ్మ పూల మధ్యలో నుంచోబెట్టి ఫోటో తీస్తున్నావు అని చెప్పేసి ఏదో పెద్ద మాటలైతే మాట్లాడుతున్నాడండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కలర్స్ అయితే ఎంత బాగున్నాయో. ప్రతి ఫ్లవర్ వచ్చి మల్టీ కలర్స్ అండి. నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి. సో వీటి మొక్కల పేర్లు మీకు చెప్పాను కదండి, నేను డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ ప్లాంట్కి సంబంధించిన, ఈ గార్డెన్కి సంబంధించిన వారితో నేనైతే మాట్లాడిస్తాను. సో మీరు వారితో మాట్లాడుతున్నప్పుడు ఈ డీటెయిల్స్ అనేది క్లియర్గా తెలుసుకోండి. వాటి కాస్ట్ కూడా నేను వారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి మరువం మొక్క, ఎంత బాగుందో. నిజంగా న్యాచురల్ ప్యూరిఫైయర్ మొక్క అండి. ఈ మొక్క అయితే నేను పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. అందరి ఇంట్లో ఉంటే మంచిది అని చెప్తున్నారు. సో నేను 2-3 టైమ్స్ తీసుకొచ్చాను, కానీ కొన్ని రోజులు బాగానే ఉందండి. తర్వాత అదంతా దానిలో నాకు గ్రోత్ కనిపించలేదు. న్యాచురల్గా నిజంగా నేల మీద మట్టిలో పెడితే అవి ఎంత బాగుంటుంది. అది మరో మొక్క నేను కుండీలో పెట్టినప్పుడు అంత గ్రోత్ అయితే నాకు కనిపించలేదు, కానీ స్మెల్ అయితే నిజంగా ఎక్సలెంట్ ఉందండి. ఇల్లంతా మరువం వాసన ఎంత బాగుందో. సో మీకు అవకాశం ఉంటే కనుక, మీ గార్డెన్ పెద్దదైతే కనుక మరువం మొక్కనైతే తప్పకుండా మీరు అందరూ తీసుకెళ్ళండి. ఇంట్లో ఉంటే చాలా మంచిది అని చెప్పేసి ఇక్కడ అందరూ చెప్తున్నారు. ఇప్పుడు మీ దగ్గర తేజశ్రీ గార్డెన్స్ అండి. సో ఇది మీ ఓనా మేడం. సో మీకు సంబంధించి ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయి, వాటి రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి కదా మీ దగ్గర? ఇండోర్ ఉందండి, అవుట్డోర్ ఉంది, ఫ్రూట్స్ ఐటమ్ ఉంది, మనకి ఔషధ ప్లాంట్లు కూడా ఉన్నాయండి. సో వీటికి సంబంధించిన ఈ ప్లాంట్లు కొన్ని పేర్లు మాకైతే తెలియట్లేదు. సో కొన్ని ప్లాంట్ల పేర్లు చెప్పి వాటి ప్రైజెస్ కూడా చెప్తారా? చెప్తాను. ఇప్పుడు ఈ ప్లాంట్ ఏంటండి? ఈ ప్లాంట్ గురించి చెప్తారా? ఇది బల్బ్ చామంతి అండి. బల్బ్ చామంతి. ఓకే, అంటే ఇప్పుడు ఇదంతా పెద్దదైనా ఇదే కలర్ లో ఉంటుందా? గ్రీన్ కలర్ కొంచెం పెద్దది అవుతుంది. మొత్తం 5 రకాలు వచ్చినాయండి కలర్స్. ఓకే, గ్రీన్, బ్రౌన్, ఎల్లో, పింక్, పర్పుల్. ఓకే. వీటి కాస్ట్ ఏమన్నా చెప్పగలరా? 250 ఉంటుంది మేడం గారు. 200-250 మధ్య. ఓకే, మాక్సిమం 250. మాక్సిమం 250 రూపీస్. అంటే వీటిలో డిస్కౌంట్ ఏమైనా ఉందా? డైరెక్ట్ ప్రైజెస్? ఇప్పుడు ఇవి లోపల మనం ఇండోర్ కింద కూడా పెంచుకోవచ్చు. అది సెమీ. ఓకే అండి. నెక్స్ట్ మీ దగ్గర ఉన్న ఒక మంచి ప్లాంట్ ఇది ఒకటి చెప్తారు ఒకసారి? ఇది పీస్ లిల్లీ మేడం గారు. ఒక్క నిమిషం అండి. ఏంటి మేడం ఇది? పీస్ లిల్లీ. ఓకే, ఇది ఆక్సిజన్ ప్యూరిఫైర్ ప్లాంట్. ప్లాంట్ వచ్చి 300-250 మధ్యలో ఉంటది. దీని మదర్ ప్లాంట్ అయితే 650. ఓకే, ఇది ఇండోర్, ఇది కూడా అవుట్డోర్? ఇది ఇండోర్ అండి. ఓకే, వీక్లీ వన్స్ మనం బయట పెట్టుకోవాలి. 4 days కి ఒకసారి వాటర్. సీజన్ వైజ్ గా ఇది వస్తుందా? సీజన్ వైజ్ ఏం లేదండి, ఎప్పుడు ఉంటది. ఎప్పుడు ఉంటుందండి? ఓకే, ఇందులోనే మనకి ఆంతర్యం కూడా ఉంటది. ఓకే, నెక్స్ట్ దాంట్లో ఉంటది మీకు. ఓకే అండి. సో ఇక్కడ ఉంది చూడు పెద్దది. ఇది ఇండోర్ క్రోటన్ టైప్ ఉందండి. ఇది ఏంటండి? అది అగ్లోనిమా మేడం గారు. అది ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్. అగ్లోనిమా వెరైటీస్ అండి. ఓకే, అగ్లోనిమా వెరైటీస్ లో మీకు మాక్సిమం ఒక 10-15 రకాల దాకా ఉంటాయి. ఇప్పుడు మెయిన్ యాక్చువల్ గా నేచురల్ గా అంటే మనకి మరువం చెప్తారు. మరువం కూడా చాలా మంచిది అని అంటారు ఇంట్లో పెంచుకుంటే. ఓకే, మరువం మంచిదేనండి. మరువం, దవనం, మాచిపత్రి అన్ని మంచివే. ఓకే, ఆ పింక్ నాన్న, ఇదే ఫ్లవర్ పింక్ అక్కడ పెట్టారు. అవును, ఇక్కడ పెట్టచ్చు కదా, సపరేట్ పెట్టారు ఎందుకు? పింక్ అక్కడ ఉంది, అటువైపు ఉందా? ఓకే.
250 అండి. ఇది కూడా మరువే కన్నా. ఇది దవనం అండి. ఇది దవనం. ఓకే, దవనం అండి. ఓకే, తురేనియం 30. అది మొరం. ఇది మరువు. ఫాస్ట్ ఇప్పుడు రేట్ చెప్పు ప్రసాద్. ఇదైతే జర్బిరా అమ్మ, షో ఐటమ్. మనం డెకరేషన్ ఫ్లవర్స్ కి గట్రా వాడతాం. ఓకే, ఈ 250 రేంజ్ లో ఉన్నాయి. ఇది 150, మదర్ ప్లాంట్ అయితే 250 అలా ఉంటాయి. సో ఇది సీజన్ వైజ్ గా వస్తుంది. జర్బిరా అన్నది మనకి ఎప్పుడు ఉంటుంది మేడం గారు. ఇది సైడ్ బై సైడ్ పిలకలు వస్తాయి, దాన్ని బట్టి ఫ్లవరింగ్ కూడా వస్తుంది. ఓకే ఓకే. కలంచు అన్నది మట్టికి సీజన్, అది మనకి మార్చి వరకు ఉంటది అది. ఓకే అండి. ఆఫ్టర్ దట్ మనకి ఆ ఫ్లవర్ ఉండదండి. ఫ్లవర్ ఉండదు, చెట్టు ఉంటది. Okay. ఇది బ్రయోఫైలిన్ జాతికి చెందింది అన్నమాట. అంటే ఏ మంత్ నుంచి ఫ్లవర్ అనేది స్టార్ట్ అవుతుంది? మనకి సెప్టెంబర్ నుంచి అండి. ఇది సెప్టెంబర్ నుంచి మార్చ్ వరకు ఉంటుంది. మార్చి వరకు ఉంటుంది. ఓకే ఓకే. కొంచెం ముందుకెళ్దాం. ఈ రకం అయితే పాన్సిటీ అండి. పాన్సిటీ అని 4 రకాల్లో ఉన్నాయండి. పింక్, రెడ్, ఎల్లో, ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయండి మీ దగ్గర. ఇది వింటర్ సీజన్ దేనండి. సీజనల్ ప్లాంట్. మనం వింటర్ సీజన్ వచ్చిన వరకు ఈ కలర్స్ ఉంటది. మిగతా సమయాల్లో గ్రీన్ ఉంటుంది. 250 రేంజ్, 250 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే అండి. ఇది ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి అండి? ఇప్పుడు ఇవన్నీ మీరు మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మేము పూణే, బెంగళూరు అండి, కడియం. మా సొంత తయారీ కూడా ఉంటదండి. మీ ఓన్ తయారీ కూడా ఉంటదండి. ఓకే. కొంచెం అంటే ఎగ్జిబిషన్ అనేటప్పటికి కొత్త రకాలు తీసుకురావాలి కాబట్టి మాక్సిమం. ఇవన్నీ మరి మీకు ట్రాన్స్పోర్ట్ ఏమి ఇబ్బంది అనిపించదా? మరి ఉంటదండి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఎందుకు ఉండదండి. ఓకే. మొత్తం ఇంత స్టాక్ మీరు క్యారీ చేస్తారా మీరు ఇదంతా? నర్సరీలో కూడా ఇలాగ ఉంటదండి. ఓకే. అంటే మీకు మెయిన్ నర్సరీ ఎక్కడ ఉందండి అసలు? మెయిన్ అంటే మేము ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పెట్టుకున్నాము. మాకు మా బావగారు ఉన్నారండి, కృష్ణవేణి గార్డెన్ వ్యాంబీర్ లో ఉన్నారు. ఓకే. ఓకే ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈవినింగ్ టైం కదండి, చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు ఆ మొక్కల గురించి రేట్లు ఇవన్నీ డీటెయిల్స్ అడగడానికి. సో అందుకని వారికి నేనైతే థ్యాంక్ యూ చెప్పేశానండి. వాళ్ళని ఇంకా ఎక్కువసేపు వాళ్ళ టైం అయితే నేను డిస్టర్బ్ చేయకూడదని అనుకున్నాను. సో మీకైతే క్లియర్గా వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా ఏమేమి రకాల మొక్కలు ఉన్నాయి, వాటి పేర్లు, వాటి కాస్ట్ ఉన్నంత అక్కడ బోర్డులో ఉన్నంత వరకు క్లియర్గా నేనైతే వీడియోలో చూపిస్తున్నాను. మీరు సరదాగా అలా చూసేయండి. పాసిబిలిటీ ఉంటే డెఫినెట్గా ఈ ప్లేస్కి అయితే వెళ్ళి ఒక్కసారి విజిట్ చేయండి. మీరు ఇక్కడ మొక్కలను తీసుకోపోయినా ఒక్కసారి అక్కడ ఏమేం రకాలు ఉన్నాయి, ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి, మనకు తెలియని చాలా వెరైటీస్ ఉన్నాయి. వాటిని ఒక్కసారి తెలుసుకోవడానికైతే మీరు ఇక్కడ విజయవాడ సరౌండింగ్స్లో ఉంటే కనుక డెఫినెట్గా ఒక్కసారి ఇక్కడ ప్లేస్కి అయితే విజిట్ చేయండి ప్లీజ్. ఈ వీడియో చూస్తూ అలా కొంచెం ముందుకు వచ్చేసేయండి. చాలా అందరికీ ఇంపార్టెంట్ కొబ్బరి నూనె. సో ఆ కొబ్బరి నూనెను నేచురల్ పద్ధతిలో ఎలా తయారు చేస్తారు అనేది మాటలు కాదండి, క్లియర్గా మీకు వీడియో క్లిప్ కూడా చూపిస్తాను. సో అందరితో ఇప్పటివరకు నేను మాట్లాడిచ్చాను. ఇప్పుడు మనం కలుస్తున్న ముఖ్య వ్యక్తి అయితే ఆయన మాటలే కాదండి, వీడియోతో క్లియర్గా ప్రూఫ్తో సహా ఆయన వారు చేసే ఒక న్యాచురల్ పద్ధతిలో వారు తయారు చేసిన కొబ్బరి నూనె గురించి ఎంత బాగా చెప్పారో, వారి ఎక్స్పీరియన్స్ని ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారో నాకైతే నిజంగా హార్ట్ టచింగ్ అనిపించింది. సో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కొంచెం సేపట్లో వారిని మీకు పరిచయం చేస్తాను. ట్రై టు ఫాలో మీ.
చెప్పు. తాతగారు ఈ కోకోనట్ ఆయిల్ ని ఎలా తయారు చేస్తారు? ఫస్ట్ ప్రాసెస్ ఏంటి మాకు చెప్తారా క్లియర్గా? చెట్టుకి రాలిన కాయ సంవత్సరం పోగెట్టి అది కురుడిలాగా తయారవుతుంది. కురుడి అంటే ఎండు కొబ్బరి. ఇలా కొబ్బరికాయ ఊపితే ఊగుతుంది అది, అంటే స్కెల్ని వదిలేస్తుంది. దాన్ని కోసేసి ఎండబెట్టి ఎద్దు తిరిగి దానికి ఆర్పిఎం 2 ఉంటది, అంటే నిమిషంలో 2 తిరుగుతుంది. ఆర్పిఎం ఎక్కువ అయితే హీట్ జనరేట్ అవుతుంది, ఆర్పిఎం తక్కువ అయితే హీట్ జనరేట్ అవుతుంది. హీట్ జనరేట్ అవుతే కొబ్బరి నూనెలో న్యూట్రిషన్స్ కాలిపోతాయి. హీట్ జనరేట్ అవ్వకపోతే కోల్డ్ ప్రాసెస్ అంటారు, అందులో న్యూట్రిషన్స్ రిమైన్. న్యూట్రిషన్స్ ఆ కొబ్బరి నూనెలో ఉంటాయి. ఇలా తయారు చేస్తాం. సో థ్యాంక్ యూ తాతగారు, మాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నీ క్వశ్చన్ పూర్తి అవ్వలేదు. దీనివల్ల లాభం ఏంటి, ఎందుకు ఇది, దీనికి ఎందుకు మనం ప్రపోజ్ చేయాలా, ఎందుకు ఇది వాడాలా? అంటే ఇప్పుడు ఈ కోకోనట్ ఆయిల్ ని తలకి రాసుకుంటే దానివల్ల ఉపయోగం ఏంటి? ఎవరైనా బర్త్ అవుతుంది కదా, 7 నెలల్లో నీ తల్లి కడుపు నుంచి పుడితే he will be weak, that child will be weak. Undoubted. డౌట్ ఉందా? 9 నెలల తర్వాత బర్త్ అవుతే స్ట్రాంగ్ అవుతుంది. సో రాలిన కాయ అంటే 100% మెచ్యూర్ కాయ. సో దానిలో న్యూట్రిషన్స్ పూర్తిగా ఉంటాయి. ఆ నూనె తలకి రాసుకుంటే ఆ న్యూట్రిషన్స్ తలకి దొరుకుతుంది. రెండోది, మన ఒంట్లోని నూనె ఉన్నదా లేదా, ఆయిలీ ఉందా, ఇన్బిల్ట్. ఆ నూనె క్యారెక్టర్స్, కొబ్బరి నూనె క్యారెక్టర్స్, దే ఆర్ సేమ్. యు బిలీవ్? యాక్చువల్లీ ఐ డోంట్ నో తాతగారు, బట్ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. మన ఒంటిలో ఉన్న నూనె ఇంకా కొబ్బరి నూనె భగవంతుడు సృష్టించింది. ఆ కొబ్బరికాయ చూడు మన స్కెల్ లాగే ప్రొటెక్టెడ్ ఉంటుంది. సో క్యారెక్టర్స్ సేమ్ ఉంటాయి. ద రీజన్, కొబ్బరి నూనె రాయగానే అది బాడీలో అబ్జర్వ్ అయిపోద్ది. మరో ఏ నూనె రాసినా బాడీలో అబ్జర్వ్ అవ్వదు, అది మన జిడ్డుగా ఉంటది. ఏ నూనె రాసినా, కొబ్బరి నూనె తప్పించి ఏ నూనె రాసినా జిడ్డు అలాగ ఉంటది, కొబ్బరి నూనె జిడ్డు ఉండదు. సో తలకి రాస్తాం, అది ఈ రూట్స్ ఉన్నాయి కదా, తలకి రూట్స్, ఆ రూట్స్ కి అది న్యూట్రిషన్స్ ఇచ్చి ఆ రూట్స్ ని స్ట్రాంగ్ చేస్తాయి. జుట్టు రాలదు, గ్రోత్ కూడా బాగుంటుంది. రూట్స్ బాగుంటాయి, అన్ని బాగుంటాయి. కలర్ కూడా చేంజ్ అవుతాయి, హెయిర్ కలర్ చేంజ్ అవ్వదు, గ్రోత్ బాగుంటుంది. నా కలర్ చేంజ్, నాది పేపర్ వైట్ అయిపోయింది. ఇప్పుడు ఆ పేపర్ వైట్ పోయింది. ఈ వరుసగా రాసుకుంటే పేపర్ వైట్ ఒకటి వైట్ ఉంది. నా ఏజ్ అది న్యాచురల్ 7 ఏజ్ వైజ్, కానీ ఆ పేపర్ వైట్ అంతే పూర్తిగా అది పోయింది. రావడం తగ్గింది. అంటే హెయిర్ లో కూడా హెల్దీ అన్హెల్దీ హెయిర్ ఉంటుంది. సో చిన్న పిల్లలకి వచ్చే వైట్ ఉంటుంది చూడు, అది వచ్చేసి అన్హెల్దీ హెయిర్ అన్నమాట. సో ఇప్పుడు చదువుతున్న పిల్లలకి 14, 15 years, 20 years వాళ్ళకి బాటిల్ 85 850 పర్ లీటర్ 850. వచ్చే హెయిర్ హెల్దీ హెయిర్, కలర్ తో సంబంధం లేదు. ఒక్క తాతగారు ఒక్క బాటిల్ ఎంత? 850 per liter. Out of that, the cost breakup is 600 given to farmer only. 150 man hours employed for cutting of the coconut pieces and drying it
ఓకే అంకుల్. milling it to 150 and miscellaneous 50 and sales promotion 50. ఓకే In this way, this is the unique figure. No product has its MRP breakup. ఓకే తాతగారు. We are giving MRP breakup. వెరీ గుడ్ చెప్పు తాతగారికి. వెరీ గుడ్ తాతగారు, బాగుంది. And this is why we are working on that. Yes. నేను అందుకే పని చేస్తున్నాను. ఇది అమ్మడం నా పని కాదు. రైతాంగానికి సంబంధించిన ప్రతి వస్తువు మీద రైతుకి ఎంత ఇవ్వబడిందో ఇది చట్ట ప్రకారంగా రాసి ఉండాలి. దీనికి సుప్రీంకోర్టులో మేము పిఐఎల్ పెడతాం. దానికి మేము స్టార్ట్ చేస్తున్నాం మా ప్రోడక్ట్తోనే. ఇప్పుడు లలిత బియ్యం 70 రూపాయలు కేజీ అమ్ముతుంది. రైతుకి ఎంత ఇచ్చాడో రాస్తే దొరకడిపోతాడు. రైతుకి ఇవ్వకుండా మార్కెట్ ఎలా నడుస్తుంది? పెట్రోల్ 120 రూపాయలు. సౌదీ అరబ్ క్రూడ్ ఆయిల్ ఆ 120 రూపాయల్లో ఎంత అంటే 15 రూపాయలు 10 రూపాయలు. గవర్నమెంట్ దొరకడిపోతుంది. ఏటి మాయ. సో దీని గురించి అది 85. సో దాని గురించి మేము డ్రైవ్ తీసుకుంటున్నాం. అండ్ వీఆర్ ఎయిమింగ్ ఎట్ ఆర్బీఐ. ఆర్బీఐ షుడ్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ అస్. అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూడండి మనకి హెల్ప్ చేస్తుంది. 5 సంవత్సరాలు అయితే ఎలక్షన్ కండక్ట్ చేస్తుంది. అది కండక్ట్ చేయకపోతే గవర్నమెంట్లు మారుతాయా? డిక్టేటర్షిప్ ఉండిపోతుంది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాగే ఆర్బీఐ షుడ్ కమ్ ఫార్వర్డ్. గవర్నమెంట్ లగ్జరీస్ కి ఆర్బీఐ కట్ అడ్డుకు రావాలా? నీ ట్యాక్స్ కలెక్షన్ ఎంత? నువ్వు అప్పు ఎందుకు చేస్తున్నావు లగ్జరీస్ కి? అడ్డుకు రావాలా ఆర్బీఐ? బట్ అడ్డుకు రావడం లేదు. ఎందుకంటే ఆర్బీఐ గవర్నర్లు దే అపాయింట్. అది ఇండివిజువల్ ఇది ఉండాలా వాళ్ళకి. ఇప్పుడు కామర్స్ పుస్తకాల్లో ఎకనామిక్స్ పుస్తకాల్లో ఏటి రాసిందో అదే కదా పాటించాలి వాళ్ళు. అది రాసిందా సబ్సిడీలు ఇచ్చిమని, అప్పులు చేసేమని? అప్పులు తీర్చరు. ఒక ముఖ్యమంత్రి అప్పులు చేశాడంటే మరో ముఖ్యమంత్రి తీర్చడు. వీడు కూడా అప్పుల మీద అప్పులు చేసేస్తున్నారు. ఏ ఎకనామిక్స్ లో ఏ కామర్స్ లో రాస్తుంది మీరు అప్పులు తీర్చుకుంటే అప్పులు తీసుకోవడం ఎక్కడ రాసలేదు. ఇప్పుడు మొన్న కూడా సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది గవర్నమెంట్ కి. ఈ కోటా బియ్యం ఇది అది అందరికి ఇస్తున్నారు కదా, ఇది ఎన్ని సంవత్సరాలు కరోనాలో ఇచ్చారు, అది ఓకే, కానీ కంటిన్యూ ఉంది ఇప్పటికి. అది మన ఎక్స్చెకర్ కి చాలా బర్డెన్ కదా. ఇది ఎక్కడ రాస్తుంది? ఏ పుస్తకంలో రాస్తుంది? ఫిజికల్ డెఫిసిట్ అయిపోతుంది. దానికి రెమెడీ ఏంటి? దాని సొల్యూషన్ ఏంటి? సో ఆర్బీఐ షుడ్ కమ్ ఫార్వర్డ్ టు చెక్ ఇట్. సుప్రీంకోర్టు వస్తుంది కదా, ఎక్కడో తప్పు చేస్తే చెక్ చేస్తుంది కదా. సో ఆర్బీఐ, సో ఇప్పుడు మేము ఆర్బీఐ అయితే రైతు సమస్యలకి ఆర్బీఐ షుడ్ కమ్ ఫార్వర్డ్ అని ఈ డ్రైవ్కి మేమేమో మా ప్రోడక్ట్, మా కొబ్బరి తోట ఉంది, మా ప్రోడక్ట్ ఇచ్చి దీనికి ప్రజల్లోకి వెళ్ళి ఒక టీం తయారు చేసి సుప్రీంకోర్టులోకి వెళ్దామని. దేర్ ఈజ్ ఏ మెకానిజం వీ హ్యావ్ వర్క్డ్ అవుట్. ఇలాగా ఈ మెకానిజం కూడా మేము అంటే ఇలాగా తెలియకంటే ఇదంతా చేయడం లేదు. వీ హ్యావ్ వర్క్డ్ అవుట్ ద టోటల్ మెకానిజం. దాని గురించి మేము పుస్తకం కూడా రాసాము. దీని గురించి మేము పూర్తిగా పుస్తకం కూడా రాసాం. ఎక్స్చేంజ్ సిస్టమ్, ఎక్స్చేంజ్ సిస్టమ్ ఈ పుస్తకం ఓన్ జగన్నాథ్ రాజు. ఇదిగోటి జి జగన్నాథ్ రాజు. అండ్ దట్ ఈస్ వై వీ హ్యావ్ పుట్ ద జీజీఆర్ ప్రొడక్ట్స్. ఎందుకంటే మేము సుప్రీంకోర్టులో వాదించుతాం. ఈ సబ్జెక్టు మరో అడ్వకేట్ వాదించలేడు, నేనే కదా వాదించాను. అందుకే సో టోటల్ మెకానిజంతో ఇది ఐ హ్యావ్ టేకెన్ ఇనిషియేటివ్.
హూ విల్ కంప్లీట్ ఐ డోంట్ నో. నువ్వే కంప్లీట్ చేయాలా. సో తాతగారు నేనైతే కోరుకుంటున్నాను ఆర్బీఐ ముందుకొచ్చి ఫార్మర్స్ కి హెల్ప్ చేయాలని. సో యూత్స్ మీరు కూడా ఆర్బీఐ ముందుకు రావాలని కోరుకోండి. థ్యాంక్స్ తాతగారు, మీ నాలెడ్జ్ మొత్తం మాకు పంచారు. మీ అమ్మ కోరుకుంటున్నారు, నువ్వు పూర్తి చేస్తావా? ఈ వేటే కోరుకుంటున్నారా? వేట్ ఎలా పెరుగుతుంది? తింటే పెరగదు. బబుల్ చేయాలా, ఎక్సర్సైజ్ చేయాలా. పొద్దున్న ఎన్ని గంటలు లెగిస్తావు? మామూలుగా 6. నో, లేపితే 6. ఎక్సర్సైజ్ చేయాలంటే సూర్యుడు ముందు లెగాల, లేకపోతే ఎక్సర్సైజ్ అవ్వదు. ఎందుకంటే సూర్యుడి తర్వాత మనం పరిగెడతాం పనులోకి. ఇంకా ఎక్సర్సైజ్ ఏంటి చేస్తాం? సూర్యుడు లెగిసి ముందు చేస్తే అప్పుడు ఎక్సర్సైజ్ చేసేస్తాం. లెగాల, రవింగ్ చేయాలా, గుంజీలు తీయాలా, గుంజీలు. నిజంగా చెప్పిన ప్రతి మాటలో ఎంత పర్ఫెక్ట్ ఉందో తెలుసు. నాది 77. సూపర్ సార్. 77లో ఎంత అంటే మనం పెయిన్స్ తీసుకుంటున్నాం. సో కోరుకున్నది ఇలాగే పూర్తి అవ్వదు. సార్ అసలు ఫిజికల్ గా కాదు, మీరు మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. నిజంగా మెయిన్ ఉండాలి అది కదా సార్. నా ప్రాజెక్ట్ నువ్వే పూర్తి చేయాలా. ఐ విల్ టేక్ ఇట్. గ్రాడ్యుయేషన్ 1970. 1970లో నేను గ్రాడ్యుయేషన్ చేశాను. అప్పుడు ఎవరో గ్రాడ్యుయేట్లు చేసేవారు కాదు. అప్పుడు పట్టుదలగా చదివి గ్రాడ్యుయేషన్ చేశాను. అందరూ చిన్న చిన్న ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయేవారు. ఇదంతా మన సృష్టి. వీఆర్ ద జస్ట్ ఒక రోల్. మన అందరికీ ఒక రోల్ ఉంది. మీకు తల్లి రోల్ వచ్చింది, ఇంకోళ్ళకి డాడీ రోల్ వస్తుంది. అంతా రోల్. చాలా బాగుంది సార్. ఇది నా విజిటింగ్ కార్డులో ఉంది. అవి ఎందుకు చేస్తారంటే ఇది రాశాను. అది నా జీవితంలో ఒక క్షణం గడిచింది, అదే నేను రాశాను, మీరు చదివింది. అందుకే నేను ఇది చేస్తున్నాను. సూపర్ సార్. చాలా చాలా హ్యాపీగా ఉంది మీ పరిచయం అయితే మాకు. వెరీ నైస్ టు మీట్ యు సార్. చాలా బాగుంది. ఫోన్ నంబర్ అయితే కావాలి సార్ మా అబ్బాయి. ఫోన్ నంబర్ ఉంది. నువ్వు అమ్మ కోరికలు, డాడీ కోరికలు ఎన్నెన్ని పూర్తి చేసావో నాకు ఎప్పుడప్పుడు ఫోన్ చేయి. అయ్యో, ఒకప్పుడు నేను ఇలాగే ఉండేవాడిని కదా. మనం ఈ ఏజ్లోనే ఏదన్నా మనం దాన్ని ఏంటంటారు, వి ఫిక్స్ అవర్ లైఫ్. మన లైఫ్ ఫిక్స్ చేస్తాం. ఇది నా జీవితంలో జరిగింది. అదే నేను విజిటింగ్ కార్డులో రాశాను. దానివల్లే నేను దీనిలోకి వచ్చేసాను. అండ్ నౌ ఇట్ ఈస్ రన్నింగ్ 1990. సిన్స్ 1990 ఐ ఆమ్ వర్కింగ్ ఆన్ దిస్ కాన్సెప్ట్. సో ఇది మీ జర్నీలో మీకు ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారా సార్ మీకు? అది జరిగే పని కాదు. నో వన్ సపోర్ట్స్ ఎనీబడి. ఈవెన్ యూ కెనాట్ సపోర్ట్ హిమ్. మనం అనుకున్నది సాధించాల, అంతే. ఇంకా దానికి ఉపాయం లేదు. ఎవ్రీబడి ఈజ్ అలోన్. మీ హస్బెండ్ మీకు ఏటి చేయగలరు, ఏటి చేయలేరు. ఎవరు ఏటి చేయలేరు. నా పిల్లలు నాకేటి చేయలేరు, నేను నా పిల్లలకి ఏటి చేయలేను. ఎవ్రీబడి హ్యాస్ టు బ్రింగ్ అప్. ఇప్పుడు మనం అనుకుంటాం కుక్కకి ఒక రొట్టె పెట్టామని. నో, అది మన కంటాక్ట్స్ లో ఉంది. అండ్ హీఈస్ గెటింగ్ హీస్ పార్ట్, అంతే. నాకు అనిపించింది ఏదైనా మనిషి చేయాలంటే వాడే చేసుకోవాలి. వీడు చదువుతాడు, మీరు ఏంటి చేయగలరు, ట్యూషన్ ఫీజు ఇవ్వగలరు, కానీ చదవడం మీరు ఏంటి ఫిక్స్ అవ్వాలా. ఏంటి చేసుకోవాలి కాదు, యూ హ్యావ్ టు ఫిక్స్.
ఓకే తాతగారు. చెప్పు మరి తాతగారికి ఫిక్స్ అవుతానని చెప్పు. ఫిక్స్ అవుతా. చూద్దాం విజిట్ చేసినప్పుడు చూద్దాం. నీ డెసిషన్ ఏంటో తాతగారికి నువ్వు చెప్పాలి. అన్నీ అవుతాయి భగవంతుడు బాబుకి అలాగే ఇచ్చాడు. ఆ పేరెంట్స్ ఇచ్చారు, ఆ పరిస్థితులు యాక్చువల్లీ పరిస్థితులే మనకి మారుతాయి. నా మహాత్మా గాంధీ నువ్వు ఫస్ట్ జీవితంలో ఏదైనా చెయ్యాలంటే, నాకు 4 అబ్బాయిలు, 2 are చార్టర్డ్ అకౌంటెంట్స్ and 1 is MBA and 1 MCA and all 4 are entrepreneurs. Nobody is in any service. అందరూ తన ఆఫీసులు రన్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే స్టార్టింగ్ ఫ్రమ్ అవర్స్ తల్లిదండ్రి వల్లే అవుతుంది. సో మీకు అదృష్టం, తల్లిదండ్రులు అలా దొరికారు, దానికి నువ్వు ఉపయోగపడతావు. రెండోది ఏంటంటే మనం దాని మీద ఇప్పుడు మనమే నడుస్తా పడిపోకూడదు అని ఒక మైండ్లో ఉంటుంది. మనం నడుస్తున్నాము, పడిపోకూడదని మైండ్లో ఉంటుంది. ఆ మైండ్లో లేకపోతే పడిపోతాం. సో జీవితం కూడా అంతే. అంటే మనం చేస్తా ఆ పరిస్థితుల్ని మనం అవగాహన రావాలి. దానివల్లే అలాగే అవుతుంది. ఎస్, మన అవగాహనే అంతే. మరొకరు ఏటి చేయలేరు. బండి కొని ఇచ్చిగలరు, ఒక స్కూటర్ కొని ఇచ్చిగలరు, కానీ నడపడం సేఫ్ చాలా చాలా మంచి మాట చెప్పారు సార్. ఇది ముందు వెయిట్ పెరగాల, సరే తాతగారు. ఎక్సర్సైజ్ చెయ్యాలా, సన్ రైజ్ ముందు పెరగాల. ఎలా తెలుసు కరెక్ట్ పాయింట్ లో మాట్లాడతారు. నిజంగా నేను ఏదైతే ఫీల్ అవుతానో హెల్తీగా ఉండాలి, ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్ గా మెంటల్ స్ట్రాంగ్ అవుతాను. ఏదైతే ఫీల్ అవుతుంది కరెక్ట్ పాయింట్ చెప్పారు సార్. నేను చెప్పకుండానే మీరే మాట్లాడారు. అదే కోరికలు చాలా ఉన్నాయి కదా. ఓకే తాతగారు, థ్యాంక్ యూ. ఏం పేరు చెప్పు? సత్యదేవ్. సత్యదేవ్. అచ్చా, ఎవరు పెట్టారు ఈ పేరు? మమ్మీయా, డాడీయా? సత్యదేవ్. గుడ్. సత్యమే పలకాలని సార్ మా కోరిక. ఎంత కష్టం వచ్చినా ఏదన్నా రానివ్వండి, ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి, నమ్ముకుంది ఒకటే సత్యాన్ని. అది కింద పడినా పర్వాలేదు, ఏమైనా పర్లేదు, ఎప్పుడు లేవాలో అప్పుడే లేస్తాం. నిజమే నెగ్గుతుంది. నిలబడిద్ది, స్ట్రాంగ్ గా నిలబడుతుంది. నిజమే నిప్పు, అవును సార్, కష్టపెడుతుంది. అదే నిజం సార్. ఓకే తాతగారు. దీనికి బామ్మ ఓకే అంటే అవదు. మన సిలబస్ తర్వాత ఎన్నో చదవాలా. చదివేవా నువ్వు? సాధారణంగా ఈరోజు సిస్టమ్ ఎలాగుందంటే సిలబస్లో కాన్సన్ట్రేట్ అయిపోయారు. మా పిల్లలకి ఈరోజు అది అర్హత వచ్చంటే ఐ వాజ్ ఆల్వేస్ పుషింగ్ దేర్ మ్యాగజైన్స్ చదువు, న్యూస్ పేపర్ చదువు. పరీక్షలు అవుతూ ఉంటాయి, దట్ ఈజ్ రొటీన్ జాబ్. కానీ పరీక్షలతో పాటు రెగ్యులర్ మ్యాగజైన్స్, రెగ్యులర్ కథ పుస్తకాలు, నావెల్స్లు, మనకి అది డ్రైవింగ్ ఫోర్స్. సిలబస్ తప్పింది చదివిందే డ్రైవింగ్ ఫోర్స్. సిలబస్ మనకి డ్రైవింగ్ ఫోర్స్ కాదు. అది అన్నం తక్కింది, అందులో వేసింది పరమాన్నం, లేకపోతే కూర, అయ్యే మినరల్స్. అన్నం కడుపు నిండుతుంది. సిలబస్ అన్నం, అది కాదు. నువ్వు ఏదైనా చదివేవా ఈ మధ్య? కథల పుస్తకాలు, స్టోరీ బుక్స్ చదవాలా? అది చదవాలా రెగ్యులర్గా. మ్యాగజైన్స్ చదవాలా? అవన్నీ అదేంటి చేస్తుంది అంటే ఫ్రేమ్ చేస్తుంది, మన జీవితాన్ని ఫ్రేమ్ చేస్తుంది. అయ్యి చెప్పు. మదర్ తెరీసా గారి పేరేంటి చెప్పు? రియల్ నేమ్ ఏంటి మదర్ తెరీసా గారిది? ఫ్రేమ్ చేస్తాయి, అవన్నీ చదవాలా. చాలా ఉన్నాయి మనకి. అది చదవనా ఏటి చేయాలంటే బేగా లెగాల, టైం వేస్ట్ చేయకూడదు. యూట్యూబ్ చూస్తావా? నడదు.
గూగుల్ యూట్యూబ్ చూస్తా. నడదు అది. దట్ విల్ నాట్ వర్కౌట్. టైమ్ కిల్లర్ ఈజ్ యూట్యూబ్. ఓ అఫ్ కోర్స్ యూట్యూబ్ నేను చూస్తాను, బట్ వాట్ ఎవర్ ఐ నీడ్ that only I click, otherwise I will pass out. నాకు ఏది కావాలో, నాకు ఇప్పుడు రైతు గురించి ఏదైనా కావాలా, అప్డేట్ ఏదైనా కావాలా, అదంతే అరగంటే హాఫ్ అన్ అవర్ అంతే. కార్టూన్స్ అవసరం లేదు వద్దు అంతే. యాక్చువల్లీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్కి గెజెట్స్ అన్నీ క్లోజ్. ఈ ల్యాప్టాప్ నుంచి అన్ని గెజెట్స్ అన్నీ, మొబైల్ అన్నీ ఎప్పుడు దాకా సైడ్ ఆఫ్ చెయ్యం, ప్రొఫెషనల్ క్యారియర్ అవ్వదు. తీసుకున్నాం. ఇది ఎక్కువ రిజల్ట్స్ ఇది ఇస్తాయి. మనం దేనికన్నా తలకు వాడినా ఒంటికి వాడినా రిజల్ట్స్ ఎక్కువ వస్తాయి. ఇది 850, ఈ 1/2 కిలో 350, ఇది 425, 75 రూపాయలు ఎక్కువ. కలపం అంటే బలమైన ముక్కలకి ఇది చేస్తాం. ఆ తర్వాత అంతా ఆర్గానికే, అంతా కురుడియే, అంతా ఎద్దుగానిగే, ఇది ఎద్దుగానిగే. కానీ బలమైన ముక్కలు ఉంటాయి కదా, బలమైన ముక్కలకి ఈ నూనె తీస్తాం. ఆ తర్వాత గ్రేడ్కి ఇది తీస్తాం. 425. గెజెట్స్ గెజెట్స్ ఎంత వాడతారో అంతానే. ఇవాళ రేపు ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్ళాలంటే గెజెట్స్ తీసియాల. అదే ఇబ్బంది పెట్టేస్తుంది స్టూడెంట్స్కి. థ్యాంక్ యూ తాతగారు, నాకు తెలియని ఎన్నో విషయాలు. రాసుకో, ఇవాళ వెళ్ళిన తర్వాత అవి రాసుకుంటేనే అది ఉపయోగపడుతుంది, లేకపోతే ఉపయోగపడదు. ఇంకోసారి కలిసే అవసరం ఉంది కదా, నంబర్ ఉంది కదా. సరే తాతగారు, మీ ఎక్స్పీరియన్స్ నాకు కావాలి తాతగారు. కష్టపడాలా, ఎక్స్పీరియన్స్ కావాలంటే. సెలవుల్లో నా దగ్గరికి వచ్చి వారం రోజులు ఆవులు మేపాలా. మాది అడ్డ రోడ్డు, పేడెత్తాలా. మా పిల్లలు చేశారు. మా పిల్లలు ఉన్నప్పుడు 2 ఆవులనే కట్టేవాడిని. బట్టలాలకి 2 జతలే, కానీ పాలు పెరుగు ఆవులు కట్టేవాడిని. ఓకే, థ్యాంక్ యూ మేడం. యూ కాంట్ ఇమాజిన్. మీరు అదర్వైజ్ తీసుకోకండి, మనం అంతా సులువుగా అయిపోదానంటాం. మా పిల్లలతో మేము న్యూస్ పేపర్ హ్యాక్ ఇంటింటికి పంపించాం. ఇవాళ బిజినెస్ మెన్లు అయిపోయారు. ఆ టైంలోని, ఆ ఏజ్లోని, +2 ఏజ్లోని, 10th ఏజ్లోని మా ఫ్రెండ్స్కి కస్టమర్ చేసి, బాబు ఈ 20కి నువ్వు న్యూస్ పేపర్లు పంచాలా అంటే, ఇక్కడి నుంచి తీసుకో, కొనాలా. ఆ 20కి డోర్ టు డోర్ వెళ్ళి పంచి బిల్ కలెక్షన్ చేసి మళ్ళా పేమెంట్ చేసి ఆడితో తెచ్చి, ఆ చిన్న పని మా ఇరుగు పొరుగు నవ్వేవారు. ఏంటి ఈయనకి జీతం వస్తుంది, పిల్లలతోనేమో పేపర్లు పంచిస్తున్నారని. ఈరోజు వాళ్ళు అంటున్నారు మీ అంత తెలివితేటలు మాకు రాలేదని. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు, మా పిల్లలు వ్యాపారం చేస్తున్నారు. నేర్పించడం కాదు, వాళ్ళని రోల్లో వేసేయడమే, మిక్సీలో వేసేయడమే, అంతే. నిజంగా అది మనం ఇప్పుడు నేను బాధపడుతున్నాను మా కోడలతోనే. వాళ్ళేంటి, అరే కష్టాలు ఎవరా అంటే మా కొడుకు తెలుసు, కానీ కోడలకు తెలియదు. కోడలు కష్టాలు ఇవ్వడం లేదు, ఏడు చేస్తాం. కానీ నా పిల్లం నా రుచిలో ఎప్పుడు అడ్డు రాలేదు. డాడీ ఎలాగంటే అలాగే. అంటే ఆ మాటని ఎందుకన్నానంటే 85 సార్. ఆ మాటని ఎందుకంటే అంటే ఇంత సులువు కాదు. అంటే వాట్ ఎవర్ వి టేక్ ఇట్, ఇది చేద్దాము అంటే అది సులువు కాదు. ఇప్పుడు నీ పెదాలన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఎందుకు మంచిలు తాగలేదు నువ్వు, అవసరం ఉన్నా తాగలేదు నువ్వు. 85
ఏదైనా ఇట్ ఈస్ నాట్ ఈజీ. చాలా బాగా యూస్ చేస్తున్నారు సార్ ప్రతి పాయింట్. కాదు, అది మనం కష్టపడాల, అందరూ కష్టపడాల. ఇది తీసుకోండి. తీసుకున్నాను తాతగారు, ఇది నాకు కావాలి ఇస్తారా? నాకు కావాలి. రోజు ఒక స్పూన్ తాగండి, నిజంగా హెల్త్ కూడా బాగైపోతుంది. ఉదయం మంచినీళ్ళు తాగుతాడా బాబు? హాట్ వాటర్ ఇస్తాను సార్, గోరువెచ్చటి నీళ్ళు ఇస్తాను. మీరు ఇవ్వద్దు, ఓకే ఆడి తీసుకోవాలి. అవును అవును సార్, ఫస్ట్ నేర్చుకోవాలి. అవునండి, అవును. కిచెన్ లోకి వచ్చి నిజంగా ఆ పాయింట్ బట్టి స్ట్రాంగ్ గా చెప్పండి సార్, గట్టిగా. అది మీరు చూడాలి, మీరు హెల్ప్ చేయాలి. ట్రై చేస్తున్నాను సార్. ఆ పొద్దున్న నీళ్ళు తాగుతాం కదా, ఒక్క స్పూన్ మీరైనా తాగొచ్చు, యూ విల్ సీ ద చేంజ్. ఇది మెడిసిన్, ఇది మెడిసినల్. పొద్దున్న నీళ్ళు తాగుతారు కదా, మీరు ఒక స్పూన్ వేసుకొని తాగండి, యూ ఫీల్ ఒక వారంలో చూతురు కానీ మీ ఆ ఫీలింగ్స్ యూ విల్ ఫీల్. సో మంచినీళ్ళు బాగా తాగు, సరే తాతగారు. గుంజీలు తీయి. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫోన్లో మాట్లాడు, సెలవుల్లో వారం రోజులు వచ్చి మా పొలంలోకి, అంతే. సార్ ఫోన్ లో మాట్లాడితే అంతా ఉండదు సార్, డైరెక్ట్ కలిస్తేనే అది వేరు. మీరు చెప్పేది డైరెక్ట్ వాడి మైండ్ లోకి ఎక్కుతుంది. 6 నెలలు ఒక సామెత ఉంది, 6 నెలలు కలిసి ఉంటే వారు వీరవుతారు. సహవాసం ఒకరికొకరు వాళ్ళు. కరెక్ట్ సార్. మనం కూడా ఇంత చేసామంటే మనం అలాంటి మనుషులతోని సాంగత్యం చేసాం. 850. సమ్మర్ హాలిడేస్ లో డ్రాప్ చేసేస్తాను సార్. అయిపోయింది. కానీ మీ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఏమి మాట్లాడుకుంటే మీ వెనకాల ఒక్క వీడియో క్లిప్ చాలు మాకు. చెయ్యాలి, మనం చెయ్యాలి, మన జీవితంలో ఒక అర్థం ఉండాలి. సూపర్ సార్, అది మాత్రం ఎక్సలెంట్ ఉంది. నాకైతే చాలా బాగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లేదు, అది పొల్యూషన్, పొల్యూషన్. ఆల్ ది బెస్ట్. మీరు అలా చెప్పకూడదు. డిక్టేటింగ్, స్టాప్ డిక్టేటింగ్. ఫస్ట్ ఇలా తీయకూడదు, అలా తీయకూడదు. ఫర్ బాయ్స్ ఓన్లీ సార్ యాక్చువల్లీ. టమాటో, మిర్చి, రౌండ్ వంగ, పొడవు వంగ, కాలీఫ్లవర్, పర్పుల్ క్యాబేజ్, బ్రోకలీ. ఇది ఒకటి 20, మిగతాను 5. ఏది 20? దాని నేమ్ బ్రోకలీ. ఈ స్టాల్లో ఈ చిన్ని తల్లి ముద్దు ముద్దు మాటలు ఎంత బాగున్నాయో. ఆపోజిట్ స్టాల్లో వాళ్ళ ఫాదర్ ఉన్నారు. ఈ పాపకి ఒక కౌంటర్ ఇచ్చారంటే నిజంగా ఎంత చక్కగా, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతున్నారండి. నాకు చాలా బాగా నచ్చింది. అందరూ కలిసి కుటుంబంతో సహా వారు నమ్ముకున్న మనసుకు నచ్చిన వృత్తిని చేస్తూ ఆనందాన్ని పొందుతున్నారు. నిజమైన ఆరోగ్యం అంటే ఇదే కదా. హాయ్ అండి. హలో అండి. మీ దగ్గర మా అందరికి అవసరం అయ్యే లిప్ బామ్స్, హెయిర్ కండిషనర్, బీట్రూట్ స్క్రబ్ అండ్ ఆరెంజ్ పీల్. సో వీటి గురించి న్యాచురల్ గా ఇవి ప్రోడక్ట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఫస్ట్ మీ పేరు ఇవన్నీ మాకు క్లియర్ గా చెప్తారా? తప్పకుండా చెప్తానండి. యాక్చువల్లీ నా పేరు దివ్య. మా స్టోర్ పేరు వచ్చి ప్రణవ్ గ్రీన్ స్టోర్స్. అంటే గ్రీన్ స్టోర్స్ లైక్ బోర్డు కూడా న్యాచురల్ గా తయారు చేస్తారు. అయితే ఫ్లెక్సీ నేను వేయించినండి. ఫ్లెక్సీలో వినైల్ అని ఒక రసాయనం ఉంటది, అది కూడా నాకు వాడడం ఇష్టం లేక ఆ బోర్డు తెచ్చిస్తే, క్యాన్వాస్ బోర్డు, మా బాబు పెయింట్ అది చేసి ఇచ్చాడు నాకు. ఓకే ఓకే, సూపర్ మేడం. న్యాచురల్ అని చెప్పి అమ్మడం కాదు, అట్లనే మెయింటైన్ చేస్తాను నేను కొన్ని. సో వీటిలో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లూఫాలు, ఈ చెక్క, ఈ బ్యాంబూ స్ట్రాస్, ఇంకా ఈ బ్యాంబూ బ్రషెస్. ఈ బ్రషెస్ చాలా నిజంగా డిఫరెంట్ గా ఉన్నాయండి. ఇవి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కూడా ఉంది. ఒకసారి డిఫరెన్స్ ఏంటండి వీటికి? ఇది వచ్చేసి బ్రెజిల్ కౌంట్ ఎక్కువ ఉంటదండి, బ్రెజిల్స్ ఎక్కువ ఉంటాయి, స్మూతర్ ఉంటాయి. ఇది చార్కోల్ ఇన్ఫ్యూజ్డ్.
ఇది కొంచెం తక్కువ ఉంటాయి బ్రెజిల్స్, ఓకే. అంత స్మూత్ గా ఉండదు. సో పిల్లలు ఎవరైనా యూస్ చేయొచ్చు. ఎవరైనా యూస్ చేయొచ్చు. సో మనం జనరల్ గా ప్లాస్టిక్ వాడద్దు అని అనుకుంటాం చాలా మంది, కానీ దానికి ఆల్టర్నేట్ కూడా ప్రొవైడ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మందే. దట్టు కొంచెం చీపర్ ప్రైజెస్ లో ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుంటది. సో మనం ఇలా కొనడం స్టార్ట్ చేస్తే ఉత్పత్తి చేసే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. సో నెక్స్ట్ ఇంకా స్లోగా ప్రైజింగ్ కూడా లో అవుతుంది. మనం చాలా వరకు పిల్లలకి అది ఇవ్వాలి, 1 ఎకరం పొలం కొనాలి, ఒక మంచి విల్లా కొనాలి అనుకుంటాం, కానీ ఒక మంచి భూమిని ఇవ్వాలి అని అంటే ఉండదు. అవునండి, అవును. మనం రేపొద్దున వాళ్ళకి ఇచ్చే ఆస్తి ఒక హెల్దీ ఎర్త్, హెల్దీ ఎయిర్, ఇవి మాత్రమే ఇవ్వగలం. ఇప్పుడు అంతా ల్యాండ్ ఫిల్స్ అంతా ప్లాస్టికే. అవునండి, అందరం కలిస్తేనే దీన్ని అవాయిడ్ చేయగలం. సో అలా వచ్చిన థాట్ ఇది. షూర్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. సో నేను బేసిక్ గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని వదిలేసాను, నా జాబ్ నేను క్విట్ చేశాను. అంటే నా కోసమే క్విట్ చేశాను. ఓకే. నాకు చాలా ఇంకా 40 years కి వచ్చాక ఐ వాంట్ క్విట్ మై జాబ్ అండ్ ఐ వాంట్ సిట్ వర్క్ ఆన్ దిస్. ఇది ఎప్పుడో నేను నిర్ణయం తీసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు వీటి మీద వర్క్ చేస్తున్నాను అనమాట. ఓకే. ఇక్కడ ఇవి చూస్తే మీకు రోప్ బాస్కెట్స్ అండి. జనరల్ గా ఆర్గనైజర్స్ బాస్కెట్స్ ఏదైనా మనం ఏం చేస్తాం, ఏదైనా కావాలంటే డిమార్ట్ కి వెళ్తాం, లేకపోతే విజేతకి వెళ్తాం, పిక్ చేసుకుంటాం, వస్తాం. అవునండి. బట్ ఇలాంటివి కూడా ఉంటాయి క్లాత్ వి. ఇది మనకి జస్ట్ అట్లా చూడడానికి ఒక ఫన్ లాగా అనిపించచ్చు, కానీ అదర్ స్టేట్స్ లో పీపుల్ కి ఇదే జీవనాధారం, వాళ్ళ వృత్తే ఇది, వాళ్ళు దీని మీద డిపెండ్ అవుతారు. ఓకే. సో ఈ క్రాఫ్ట్స్ ని మనం వాళ్ళకి చేయూతనివ్వకపోతే కొన్ని రోజులకి ఇది మానేస్తారు. సో ఈ ఆర్టే ఉండకుండా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మ్యాక్రోమ్ చాలా మంది ఇష్టపడతారు. ఈ మ్యాక్రోమ్ వండర్ఫుల్, సూపర్. ఇవి కూడా వాళ్ళకి ఇదే వాళ్ళకి ఫుడ్. సో వాళ్ళ దగ్గర నుంచి మేము తెప్పిస్తాం. ఇప్పుడు ఇది చూస్తే మీకు 100 రూపీస్. ఇది స్టార్టింగ్ అలా. ఓకే. సో కొంచెం ఒక మాదిరి ప్రైజింగ్ లో, ఎక్కువ ప్రైజింగ్ కాకుండా అలా అలా ఇస్తుంటాను అన్నమాట. సో దీని మీద పాట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకోవచ్చు. అంటే ఎంత మినిమం వెయిట్ అని ఏమన్నా ఉంటుందా? క్యారీ మోస్తుందండి, బానే పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. ఒక 2 kg 1 kg వరకు మోస్తుంది. అంతకన్నా పాట్ ఎక్కువ ఉండదు 1 kg కన్నా యాక్చువల్లీ. ఓకే. ఇది ఎందుకు తెప్పించామంటే వాళ్ళకి జీవనాధారం అని. సెకండ్ ఏంటంటే ఇంట్లో మనం మొక్కలు పెంచుకుంటే కొంచెం పాజిటివిటీ పెరుగుతుంది. కొంతమందికి ప్లేస్ ఉండదు, షెల్ఫ్ లో ఉండవు, ఏముండవు. అవునండి, ఒక సీలకు కొట్టాం అనుకోండి, ఓకే, స్ట్రాంగ్ అలా అలా తగిలించుకోవచ్చు. అంటే స్పేస్ వేస్ట్ కాకుండా గోడకు ఉంటాయి కదా. అవునండి, అవును. నీట్ గా ఒక 3 సీలలు కొట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఇట్లా పెట్టుకోవచ్చు. అవునండి, కూడా చాలా నీట్ గా ఉంటుంది. సో పాట్ మొత్తం మనకు కనిపిస్తుంది కూడా, కనిపిస్తుంది. వాషబుల్ కూడా. సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 100 రూపీస్. 100 రూపీస్ రీజనబుల్ అండి, సూపర్. ఇంకా అలాగే ఈ డిఫ్యూజర్స్, అరోమా ఆయిల్స్. అంటే మనం జనరల్ గా వాష్రూమ్ స్మెల్ వస్తుందంటే విల్ గో అండ్ గెట్ ఏరో, వాట్ ఈస్ దట్, ఏరో సంథింగ్ ఏదో కొనుక్కొస్తారు. ఏరో ఫ్రెష్ అంటే నాకు తెలియదు, నేను వాడిని కాబట్టి వెళ్ళి అది తెచ్చుకుంటాం. బికాస్ వి గాట్ ట్యూన్డ్ లైక్ దట్. యాక్చువల్లీ మనం ఇంకేం చేయలేం. వాష్రూమ్ స్మెల్ వస్తుందంటే హార్పిక్ తీసుకురా అంటే ఏదో తెస్తారు, మొత్తానికి అడిగేస్తారు, అంతే. అలా కాకుండా ఇలా ఆల్టర్నేట్ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటిది ఒకటి మనం వాష్రూమ్ కి కొంచెం దగ్గరలో పెట్టేసుకుని ఈ ఆయిల్ పోసేసుకోవచ్చు. ఓకే. దాంట్లో అది వెలుగుతూ ఉంటే ఆ హీట్ కి ఆయిల్ అండి ఒకసారి, ఎనీ ఆయిల్, క్యాంఫర్ ఆయిల్, ఓకే, చాలా ఆయిల్స్ ఉన్నాయి. అలానే ఇలా పెట్టలేకపోయినా మీరు ఒక బకెట్ లో మీరు స్నానం చేసేటప్పుడు ఒక 2 drops వేసి జస్ట్ ఆ వాటర్ వంపేసి వస్తే మీకు అది ఒక 3-4 hours ఆ స్మెల్ అలా స్టే అవుతుంది. దీన్ని అంటే దాంట్లో పెట్టమంటారా అక్కడ? ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లో ఒక చిన్న ల్యాంప్ పెడతారు, ఇందులో కొబ్బరి నూనె వేస్తారు. ఓకే. అవి ఒక 4-5 drops. ఓకే. ఆ కొబ్బరి నూనెనే ఈ దీపం వేడికి ఇది హీట్ అవుతుంది. ఓకే. సో స్ప్రెడ్ అవుతుంది, ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఏమన్నా మస్కిటోస్ కి గాని వాటికి కూడా యూస్ అవుతుంది. సిట్రోనెల్లా అని ఒక ఆయిల్ ఉంటుంది, అది అయిపోయింది మా దగ్గర. ఓకే. సిట్రోనెల్లా, లెమన్ గ్రాస్ రెండు యూస్ చేయొచ్చు. దిస్ ఇస్ లెమన్ గ్రాస్. ఇవి రెండు వాడొచ్చు. సో మెయిన్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ప్రాబ్లం అయితే ఈ సీజన్ వైజ్ గా మస్కిటోస్, దోమల బాధ అయితే బాగుంటుంది. మనం సిట్రోనెల్లా, లెమన్ గ్రాస్ వాడొచ్చు. ఓకే. వాడొచ్చు. ఓకే అండి. అలాగే కొంచెం చలికాలంలో పిల్లలకి యూకలిప్టస్ ఆయిల్ ఒక 2 drops వేసి స్నానం చేయించవచ్చు. అవునండి, 2 drops చాలా బెటర్. గ్లిజరిన్ లాగా వర్క్ చేస్తుంది కదా, జలుబు దగ్గుకి ఇంకా బాగా వర్క్ చేస్తుంది. ఓకే. మా పాపకి చిన్నగా ఉన్నప్పుడు బాగా ఫ్రీక్వెంట్ గా వస్తుంది తనకి. నేను కొన్ని ఇయర్స్ 4-5 years స్నానం చేయించా తనకి. అలాగే ఏదో ఒకటి చేయాలి కదా. పారాసెటమాల్ వాడను. అవునండి, నో ప్రాబ్లం. ఓకే. సో పారాసెటమాల్ వాడను, ఆల్టర్నేట్ ఏదో దొరకాలి. అవును. అలా ఏదో చాలా తిప్పలు నేను పడతా ఉంటా అలాగా. సో ఇవన్నీ మీ ఓన్ ప్రొడక్ట్స్ అంటే మీ ఓన్ ప్రొడక్ట్స్ కాదు, నా పని ఏంటి అంటే ఇవి చేసే వాళ్ళని వెతుకుతుంటా. ఓకే. అదర్ దాన్ దిస్ ఐ డు ఫార్మింగ్. నేను ఫార్మింగ్ చేస్తా, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తా నేను. నా దగ్గర నా ఫార్మ్ లో అయితే ప్రెసెంట్ లీఫీస్ ఉన్నాయి, వస్తాయి ఇంకొక 20 days లో హార్వెస్ట్ వస్తాయి.
ఓకే అలాగే మాతో పాటు ఇంకా కొంచెం మంది చేసే వాళ్ళు ఉంటారు, నేను ఒక్కదాన్నే కదా, నాలాగా జనాలు ఎవరో ఒకళ్ళు ఉంటారు. సో వాళ్ళ దగ్గర కొన్ని కలెక్ట్ చేస్తాము. అది కాకుండా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. జనరల్ గా డ్రై ఫ్రూట్ అంటే మార్కెట్ లో వెళ్ళి కొనుక్కొస్తారు, ఎవరు చేసే పని అయినా అదే. బట్ మా దగ్గర మాత్రం మేము ఫార్మర్స్ నుంచే తీసుకుంటాం డ్రై ఫ్రూట్స్. ఫార్మర్ మేము అసలు ట్రేడర్ కి మీకు పంటకు సంబంధించినవి మాత్రం. ఒకసారి ఖర్జూరం అక్కడ తీసుకుంటావులేండి, అక్కడ వీడియో తీసుకుంటా పెట్టేసేయండి అటు వస్తుంది. అక్కడ అంజీర్ తింటే, ప్రణవ్ గ్రీన్ స్టోర్స్ లో అంజీర్ తింటే మీరు ఇంకా బయట అంజీర్ తినడానికి ఇష్టపడరు. అంటే అది నా గొప్పతనం కాదు, ఫార్మర్ గొప్పతనం అండి. ఆయన కర్ణాటకలో చేస్తారు, రామకృష్ణ గారు అని. ఆయన గొప్పతనం, నా గొప్పతనం ఏం లేదు. కానీ నిజాన్ని అయితే పరిచయం చేస్తున్నారు కదా మీ ద్వారా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంతంత దూరం వెళ్ళిపోయి ఎంత సెర్చ్ చేసినా సర్టిఫైడ్ తీసుకుంటానండి. ఓకే, ఇది ఆయన వచ్చి నేను న్యాచురల్ అని చెప్తే నేను నమ్మను. నేను వెళ్తాను, చూసుకుంటాను, కొన్ని ప్రొడక్ట్స్ టెస్ట్ చేయిస్తాము. లక్కీగా ఆయన ప్రొడక్ట్స్ టెస్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. ఆ సర్టిఫికేట్ మాకు పంపిస్తారు. కొన్ని అయితే సాయిల్ టెస్ట్ చేయిస్తాను నేను. సూపర్. యాక్చువల్ గా మేడం ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అందరికీ న్యాచురల్ గా కావాలి, కానీ ప్లస్ ఒకవేళ తెలిసిన అంత దూరం వెళ్ళాలి, ట్రావెల్ చేయాలి, అవన్నీ గ్యాదర్ చేయాలంటే కష్టం. మాతో మీరు అవన్నీ తీసుకోవచ్చు. అంటే క్వాలిటీ ఇవ్వాలన్న ఉద్దేశం ఉండాలండి బేసిక్ గా. అవునండి, మేక్స్ యూ టు ట్రావెల్ ఎనీవేర్. ఒకటే అంటే నాకేంటంటే ఇది బ్రెడ్ అంటే నేను ఇలా ఎందుకు ఉండగలుగుతున్నా అంటే నాకు ఇది బ్రెడ్ అండ్ బటర్ కాదు. మా మదర్, మా హస్బెండ్ మంచిగా స్టేబుల్ గా సెటిల్డ్ కాబట్టి నేను ఇది చేయగలుగుతున్నాను, లేకపోతే చేయలేము. సూపర్ సూపర్. బిజినెస్ లాగా చేయాలంటే కష్టం, ఎక్కువ ప్రైజింగ్ ఉంటుంది. నాకేంటంటే ఐఎమ్ ఆల్రెడీ సెటిల్డ్, దేవుడు నాకు ఇచ్చేసాడు. ఎక్సలెంట్. జస్ట్ నేను ఆయనకి ఇస్తున్నా అంతే. దిస్ ఇస్ ఎ గ్రాటిట్యూడ్ టు మై వెంకటేశ్వర స్వామి అంతే. ఈ రోజు మాకేంటో గానీ గొప్ప గొప్ప పరిచయాలు అవుతుంది నిజంగా. ఎందుకంటే మాకు ఎంత ట్రై చేస్తామో న్యాచురల్ గా కావాలి, రియాలిటీ కావాలని. ఇక్కడ మాత్రం మీకు దొరుకుతాయండి 100%. క్వాలిటీని మించి నేను ఎక్కడ రాజీ పడను, అది మాత్రం. ఎందుకంటే నేను నా 2 పిల్లల కోసం నేను మొదలు పెట్టుకున్నాను ఇది. అందులో కూడా ఒక స్వార్థం ఉంది. జనరల్ గా ఇప్పుడు నేను ఉన్నానండి, నేను 20 years గుడ్ ఫుడ్ తిన్నా కాబట్టి నేను ఇలా ఉన్నా. ఐఎమ్ ఏబుల్ టు, నేను మా పిల్లలిద్దరికి బర్త్ ఇచ్చాను అంటే బాగున్నా. ఓకే, మన పిల్లలు అసలు ఏమున్నారండి, వాళ్ళు ఏం లేరు. వాళ్ళకి 10 ఏళ్ళన్నా ఒక మంచి అన్నం పెట్టకపోతే వాళ్ళు దేనికి యూజ్ గారు అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు పిల్లల్ని కనాలంటే ఫెర్టిలిటీ క్లినిక్ పరిగెత్తున్నాం. ఎన్ని రోజులు ఇంక ఇలా కానీ వాళ్ళ కోసం మొదలు పెట్టాను. సో మీకు 100% క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే దొరుకుతాయి. సూపర్ కాన్సెప్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎంతసేపు పెట్టుకోండి, క్లియర్ గా డిస్క్రిప్షన్ లో చెప్తాను. మీరు పర్మిషన్ ఇచ్చిన మీకు కాంటాక్ట్ నంబర్ అయితే నేను అందరికైతే ఇచ్చేస్తాను. ఎందుకంటే మాకు కావాలి ఈ న్యాచురల్, ఏదైనా కూడా న్యాచురల్ ఫుడ్, న్యాచురల్ క్వాలిటీ ఉన్నవి చెప్తారు. కానీ మీరు చూస్తే ప్రతి చోట ఫ్లెక్సీలు, ప్లాస్టిక్ కవర్లు ఇదంతా, బట్ వీ డోంట్ యూజ్ దట్. ఓకే, ఎందుకంటే ఒక స్టాండ్ మీద ఉన్నప్పుడు వీ హ్యావ్ టు స్టాండ్ ఆన్ దట్. వెరీ గుడ్ అండి. కొన్ని ప్రొడక్ట్స్ డీటెయిల్స్ కూడా చెప్పరు. అక్కడ లిప్ బామ్ ఉంది. ఇది వచ్చేసి లిప్ బామ్ అండి. మనకి ఇది గోశాల నుంచి వస్తుంది. కౌగి వాడతారు, కోకోనట్ ఆయిల్ వాడతారు. నేను కలర్ కూడా వేయలేదు, ఇష్టం ఉండదు, నేను తీసుకోను. ఎవరైనా ఒకవేళ అదే ఎక్కువ సేల్ అయితే తీసురా అన్నా కూడా నేను తాను, నాకు ఇష్టం లేదు, నేను వాడను. సో ఇది లిప్ బామ్ 80 రూపీస్ అండి. టెస్టర్ ఉంది చూడండి, టెస్టర్ ఓపెన్ చేసింది. టెస్ట్ చేశానండి, నిజంగానే చాలా స్మూత్ గా ఉంది. ఫస్ట్ అసలు ఆ స్మెల్ కూడా ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. మైల్డ్ గా వాడాం, ఎక్కువ వాడలేదు. ఓకే, ఆయన దగ్గర ఉందండి, ఇస్తారు ఒక్క నిమిషం. ఇది వచ్చేసి బీట్రూట్ స్క్రబ్ అండి. ఇది ఒక ఆవిడ ఇంట్లో చేస్తారు. ఓకే మ్యామ్. ఓకే, ఇది చాలా బాగుంది. బీట్రూట్, రైస్ ఫ్లోర్, కొంచెం శాండిల్వుడ్. ఓకే, సూపర్ అండి. ఓకే, ఎంత ఇది ప్రైస్ ఎంత మ్యామ్? ఇది మీకు 100 grams వచ్చి 150 నుంచి 200 మధ్యలో ఉంటది. ఓకే, ఇది జార్ వచ్చేసి 30 రూపీస్ ఉంటుంది కాబట్టి మేము 200 కి ఇస్తున్నాం ప్రెసెంట్ ఇక్కడ. ఇప్పుడు మొత్తం ఇది లోపల వెయిట్ ఎంత అన్నారు? 100 grams. ఇది 100 grams. సూపర్. ఓకే, సో 100 grams ఒకసారి వాడి బాగుంది అంటే కనుక 1/2 kg అలా తీసుకుంటే వేరే ప్రైసింగ్ ఇస్తాను నేను డెఫినెట్ గా. ఇప్పుడు ఇది 100 grams వచ్చి 200 రూపీస్. సో బీట్రూట్ అండ్ దీంట్లో రైస్ కి బియ్యం, రైస్, బీట్రూట్, శాండిల్వుడ్ కొంచెం. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో లిప్ బామ్ అండ్ నెక్స్ట్ ఇంకే ఉన్నాయి మ్యామ్? ఇది వచ్చేసి ఇంకొక స్క్రబ్ అండి, మసూర్ దాల్ అంటారు కదా. ఇది ఒక ఫార్మర్ దగ్గర మసూర్ దాల్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో పాపం ఆయన ఎప్పుడు తీసుకుంటుంటాను నేను ఆయన దగ్గర రైస్. సో మసూర్ దాల్ ఎక్కువ ఉన్నాయి అంటే మసూర్ దాల్ తో స్క్రబ్ చేసేసాం మేము. ఓకే, మసూర్ దాల్, రోజ్, ఆల్మండ్. ఇది ఓకే, మసూర్ దాల్, రోజ్, ఆల్మండ్, కొంచెం బీట్రూట్ స్క్రబ్ కూడా ఉంది ఇందులో. అంత కలిపి ఇచ్చేసాను ఇందులో. ఎంత ఇది కూడా అంతే, 100 grams 200 రూపీస్ సేమ్. ఓకే మ్యామ్. ఒకసారి వాళ్ళు వెయిట్ చేస్తున్నట్టున్న వాళ్ళు కూడా చూడండి. 80 రూపీస్ అండి. చిన్న నోట్లో పెట్టేసుకున్నట్టు.
ఇంకొచ్చి ఈ బాస్కెట్స్, ఇవి మీరు చూసే ఉంటారు. ఇది క్లాత్ రోప్ లాగా చేస్తారు. రోప్ లాగా చేసి దీన్ని మిషన్ మీద స్టిచ్ చేస్తారు. మనం ఉతుక్కోవచ్చు మంచిగా, చాలా రోజులు ఉంటాయి బాస్కెట్స్. ఇది ఏంటంటే ఇలా ఎక్కడన్నా తగిలిచ్చేసుకోవచ్చు, ఉల్లిపాయలు వేసుకోవచ్చు. స్ట్రాంగ్ గా ఉంది, చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఓకే, సో ఇలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్, లిప్ బామ్ అన్ని పెట్టుకుని పెట్టేసుకుంటే సూపర్, చాలా బాగుంది మ్యామ్. ఒక 2 minutes ఆఫ్ చేయండి. మా మమ్మీ ఎప్పుడు చూడు పసుపు కుంకుమ చిన్న ప్లాస్టిక్ కవర్లు వేసుకొని గుడికి పోతా ఉంటది. నాకు అది నచ్చక నేను ఇది తెప్పించా. పసుపు కుంకుమ వేసేసుకొని మనం జస్ట్ పూల బుట్టలో పెట్టేసుకున్నాం అనుకోండి, ఓకే, వెళ్ళినప్పుడు వాడుకోవచ్చు. వుడ్ తో తయారు చేస్తుంది, 50 రూపీస్. ఓ సూపర్. ఇది ఆవిడ కోసం అని ఎతికితే దొరికింది నాకు. ఇది చాలా చాలా బాగుందండి, స్ట్రాంగ్ గా కూడా ఉంది అసలు. పసుపు కుంకుమ పూజ గదిలో కూడా చాలా మంది ఎందుకు వెండి అది తెస్తా ఉంటాం. చాలా ఇది దేవుడికి ఇదే ఇష్టం. నీట్ గా ఉంది, సింపుల్ గా ఉంది. దేవుడు వచ్చింది. యాక్చువల్ గా భగవంతుడు ఏం చూడరండి, అన్ని మనం క్రియేట్ చేసుకుంటాము. చెట్టు కాబట్టి ఆయనకు కూడా ఇష్టం అని నేను అనుకుంటా. కానీ కొంతమంది ఇంకొకటి చెప్తారు, చెట్లు కొడతారు మీరు దీనికోసం అని. చెట్లు కొడతారు కరెక్టే, కానీ మళ్ళీ మొలుస్తాయి. అవును, ఇప్పుడు ఒక చెట్టుని కొట్టామనుకోండి మళ్ళీ వస్తది. ఒక జంతువుని కొడితే రాదు. ఇంకా అది పాపం అక్కడ. కానీ మంచి పర్పస్ కి యూస్ చేస్తే చెట్టు కూడా ఫీల్ పర్లేదు, అట్లా అనుకోవచ్చు. ఇది అరోమా ఆయిల్స్ అండి, ఎసెన్షియల్ ఆయిల్స్. మీకు డిఫ్యూజర్స్ లో వేస్తే రూమ్ స్మెల్ రావడానికి బాగా టెస్టెస్ ఉన్నాయండి అవి కూడా. ఒక 2 minutes ఆఫ్ చేయి. ఇది 450 బాటిల్. ఇక అదే వచ్చింది, 450 ml వచ్చింది. బ్యాంబూ, అవుటర్ బ్యాంబూ, స్టీల్ లోపల. ఇది దట్టు మీకు థర్మల్ లాంటిది, హాట్నెస్ మెయింటైన్ చేస్తుంది. ఇది స్ట్రైనర్. అంటే ఒక్కొక్కసారి ఏమైందంటే పిల్లలు అన్నం తింటారు కదా, తాగుతారు కదా, మెతుకులు అవి పోతాయి. ఇది నాకు మా పాపతో ఫేస్ అయింది. సో నేను ఇది మనం వాష్రూమ్ లో మనం స్నానం చేస్తాం కదా, 2 డ్రాప్స్ వేసి వచ్చేస్తే స్మెల్ ఉంటుంది వాష్రూమ్ లో కూడా. 100 రూపీస్ ఇవైతే. చిన్న ఇది స్ప్రౌట్ మేకర్ అండి. ఓకేనా మ్యామ్, ఇవి ఒకసారి స్ట్రాస్ ఇవి కూడా చెప్పరా ఒకసారి. తేజలే వాడు అక్కడ బిజీ ఉన్నాడా? ప్రణవ్ ఇట్ రా బేబీ, బేబీ ప్రణవ్, బేబీ కమ్ హియర్. వీడే ఆ ప్రణవ్ గ్రీన్ స్టోర్స్ లో ప్రణవ్ వీడే మెయిన్ పర్సన్. ఓకే, వెళ్ళురా బాబు పోయి. డిఫ్యూజర్ లేకుండా అంటే మీరు కాటన్ ఇది తీసుకోవచ్చు కదా, మాన్యువల్ డిఫ్యూజర్ చిన్నది. దీంట్లో ఒక క్యాండిల్ పెడితే ఇందులో ఆయిల్ పోస్తే హీట్ అవుతుంది. ఆ హీట్ కి స్మెల్ వస్తుంది. కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, అది ఇందులో పోసి ఇది ఒక 4-5 డ్రాప్స్ వేయండి. అరోమా క్యాండిల్ ఒకటి వాడచ్చు. ఇదైతే ఇంకా మీకు ఎలక్ట్రిక్. ఒకసారి ఇవి స్ట్రాస్ గురించి కూడా చెప్పరా. ఇది సో జనరలీ స్ట్రాస్, మనకి స్ట్రాస్ అంటే ప్లాస్టికే వాడతాం చాలా వరకు. అది మోస్ట్ స్క్రాప్ ప్లాస్టిక్ కవర్స్, తర్వాత ప్లాస్టిక్ స్ట్రాస్. సో మీరు ఎవరైనా మీకు భూమిని కాపాడాలి అని ఉంటే ఇది ఒకటి మీ బ్యాగ్ లో పెట్టుకోండి. మీకు కొబ్బరి బొండం తాగాలంటే తాగొచ్చు. అలా వాడడానికి ఇవి 2 తెప్పించాం అనమాట. స్టీల్, ఇది వచ్చి బ్యాంబూ. ఓకే, నెక్స్ట్ మ్యామ్ ఇది వాటిని రెగ్యులర్ గా యూస్ చేసే వాళ్ళకి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మనం కొబ్బరి బొండం తాగుతాం, అక్కడ పడేస్తాం, స్మెల్ వస్తుంది, స్టింక్ అవుతుంది, ఫంగస్ ఫామ్ అవుతుంది ఫుడ్ కాబట్టి. సో దాంతో దీన్ని క్లీన్ చేసుకోండి. ఓకే, దూరిపోతుంది ఇందులో మంచిగా. ఓకే సూపర్. చాలా వరకు ఏవైనా క్లీన్ చేసుకోవచ్చు వీటితో. ఓ సూపర్ సూపర్. ఇది ప్రైస్ చెప్పరా. ఇది వచ్చేసి ఇప్పుడు ఇవి సెట్ ఆఫ్ 2 స్ట్రాస్, ఒక స్ట్రా క్లీనర్ కలిపి మేము 100కి ఇస్తున్నాం. ఓకే, 3 కలిపి 100 రూపాయలకి. ఒక్కొక్కటి అయితే ఇండివిజువల్ గా 40కి ఇస్తున్నాం.
ఓకే ఓకే. సో ఓవరాల్ గా 120ని 100 రూపీస్ చేసాం. చేస్తున్నారు. ఇది వచ్చి మంచి స్ట్రాంగ్ ఉంటుంది స్టీల్. మీకు మేబీ కొంతమంది అంటారు అక్కడ చాలా చీపర్ ఉన్నాయా అంటారు, ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంది. ఓకే. దిస్ వన్ మ్యామ్ ఇది మనకి లేదండి ఉంది. ఇది వచ్చేసి బ్యాంబూ. లేదు 450 ఇది చెప్పింది. 3 కలిపి 100కి ఇచ్చానా? ఇది 350. నేను ఎప్పుడు చెప్పాను 350 అని? ఓకే. సో ఇది బ్యాంబూ ఎంత మ్యామ్ ఇది? ఇది 20 రూపీస్. ఓకే. ఇది ఏముంది, బ్యాంబూ గొట్టం తెచ్చి ఇలా కట్ చేసుకోవడం, పోనీ అలా చేసినా కూడా ఉపయోగమే. 100 రూపీస్ అండి. అది లెమన్ గ్రాస్ 250 అండి. ఇది బ్యాంబూ స్టిక్. ఇది 15 ml, అది 10 ml. మీరు 4 తీసుకున్నారా? కాదు కదా, నేను క్లీనింగ్ కి తీసుకున్నా. 4 తీసుకున్నారా? ఓకే. ఇది 100 అండి. ఈ బ్రష్ స్మూత్ ఉన్నాయి, ఉంటాయండి, ఏం కాదు, వస్తాయి. మీరు ఎప్పుడైనా వీక్లీ వన్స్ పోతుందండి. ఫైనల్ గా మనకేంటి అంత పెద్ద మీ దగ్గర పర్చేస్ చేస్తున్నాను. సో చూసారు కదా, నా బిల్ పేమెంట్ కూడా అయిపోయింది, నా పర్చేసింగ్ కూడా క్లోజ్ అయిపోయిందండి. ప్రతి ఒక్కరి మాటల్లో ఎంతో ధైర్యం, నమ్మకం, వారి పట్టుదల నాకు గొప్ప విద్యని నేర్పించాయి. అవును, ఎవరికీ డిక్టేట్ చేయకూడదు, అందరికీ స్వాతంత్రం ఉంది. ఈ మాట నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే అందరం కలిసి ఫాలో అవుదాం. సో ఇప్పటికీ ఈ రోజుకి నా వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి. నా వీడియో క్లారిటీ మీకు నచ్చిన, నా వాయిస్ ఓవర్ మీకు నచ్చిన, నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అని కనుక మీరు భావిస్తే తప్పకుండా అందరూ నాకు లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.